మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. 2 వారాలు మనం ఈ సబ్జెక్టు వినలేదు. మళ్ళీ ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఇంకా ఏది చెప్పమంటే అది చెప్తాను. మొత్తము దీంట్లో 12 సబ్జెక్టులు ఉన్నాయి. రక్షణ శాస్త్రము, సంఘ శాస్త్రము, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది. మనం ఇవి నేర్చుకుంటే చాలా వరకు క్రైస్తవత్వాన్ని గురించి చాలా కొత్త విషయాలు మనకి అర్థమైపోతాయి. ఆ తర్వాత మనము ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి మనం తెలుసుకోటివి. అయితే మనం ఇవి తెలుసుకుంటే లోపలున్న అంతరాత్మ చాలా బలపడతాడు. దాని తర్వాత అసలు ఏంది నిజమేంది అనేది మనకి తెలియపరచబడుతుంది. చాలామంది వాక్యాలు చెప్పేటప్పుడు అసలు వాళ్ళకి ఏం తెలియకనే వాళ్ళు స్టేజ్ మీద వచ్చి వాక్యాలు చెప్పిస్తున్నారు. వాళ్ళకి ఏది అర్థమైతే అది చేస్తున్నారు. దానివల్ల బైబిల్లో లేనివి కూడా వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి. దానికి కారణాలు ఏంది ఇవన్నీ కూడా మనము చూద్దాము. ఇవి సబ్జెక్టు నేర్చుకోవటం చాలా గొప్ప విషయం. ఈ బుక్ కూడా మీరు అందరు కూడా దయచేసి కొనండి. క్రైస్తవ పునాది సత్యాలు 1300 ఉంటుంది అంతే. ఇది అందరి దగ్గర ఉండాల్సిన పుస్తకము. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వేరే సబ్జెక్టులు కూడా ఉన్నాయి. ఇదే మెయిన్ సబ్జెక్టు. ఇది డిగ్రీలో చెప్తారు. ఇది ఓన్లీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే డిగ్రీ సబ్జెక్టు మనకు పూర్తయినట్టు. చాలా విషయాలు మనకి తెలుస్తాయి. తర్వాత ఏమవుతుందంటే మన ప్రార్థనా జీవితము, మనం బైబుల్ చదివే విధానం ఇదంతా కూడా మారుతుంది. చాలా కొత్త విషయాలు. ఇంతకుముందు దీంట్లో దేవదూతల శాస్త్రం అయిపోయింది, దయ్యముల శాస్త్రం అయిపోయింది, సాతాను శాస్త్రం అయిపోయింది. ఈ మూడింటిని కలిపితే ఒక శాస్త్రం 12 శాస్త్రాల్లో ఒక సబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పాప శాస్త్రం ఉంది. ఇది పాప శాస్త్రం. తర్వాత వీలు పడితే దీని కంటిన్యూషన్ రక్షణ శాస్త్రం కూడా మనం చూద్దాం. ఈ అక్టోబర్ నెలలో పాప శాస్త్రము, రక్షణ శాస్త్రం కూడా అయిపోతుంది. యాక్చువల్గా ఇది 3 రోజుల క్లాసు. ఒకవేళ ఈ సబ్జెక్టు కంప్లీట్ కాకపోతే ఇంకా కంటిన్యూస్గా కూడా మనకి శనివారం వరకు క్లాసెస్ ఉంటాయి. గురువారం రోజు ఇట్లా 10-10:30కి స్టార్ట్ అయ్యి ఆ ఒక్కరోజే, మిగతా రోజులంతా కూడా 10 గంటలకే స్టార్ట్ అవుతుంది. సాతాను కూడా దేవుని సబ్జెక్టులు వినాలంటే ఏదో ఒక డైవర్ట్ చేస్తూ ఉంటాడు. వాడు విననీయాడు. నిద్ర రావటము, ఫ్రెండ్స్ రావటము, ఫోన్స్ రావటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ శోధనను మనం జయించాలి. ఇప్పుడు నేర్చుకోకపోతే మనం ఎప్పటికీ నేర్చుకోం. ఇదంతా కూడా ఫ్రీగా మీకు చెప్పటం జరుగుతుంది. హ్యాపీగా మీరు ఇంట్లో ఉండి జస్ట్ నెట్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే మీకు వినబడుతుంది. తర్వాత ఈ క్లాసెస్ యూట్యూబ్లో కూడా రికార్డ్ అవుతాయి. అప్పుడు కూడా వినొచ్చు. కానీ అప్పుడు వినబుద్ధి కాదు. ఇప్పుడే వినలేని వాళ్ళు అప్పుడేం వింటారు. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు వినొచ్చు. రైట్. మనం పాపం యొక్క రూపకాలు చూద్దాం. అంటే పాపంలో ఉన్న ఫ్యాక్ట్స్ అంటే విశేషాలు ఏంది అనేది మనం చూద్దాము. ఫస్ట్ ఏంటంటే పాపము సర్పం వలె విషము కలది. పాపం యొక్క గుణాల గురించి ఆలోచిస్తే పాపము సర్పము వలె విషము గలది. సర్పాన్ని మనం చూస్తే ఒళ్ళంతా దానికి విషం ఉండదు. దానికి 2 పండ్లు ఉంటాయి. ఆ 2 పండ్లకి విషం ఉంటుంది. ఒక విష సర్పము మనకి కుట్టిందని ఎలా తెలుస్తుంది అంటే, ఒక పాము కుట్టినప్పుడు ఒక్క దాగు పండింది, ఒక పంటిది ఒకటి మనకు గుచ్చుకుంది, లేదు అంటే 2 పండ్లు గుచ్చుకుంది అంటే అది విషపూరితమైన సర్పం. మిగతావి 3-4 కూడా కరుస్తాయి అన్నమాట. అంటే అది కరిచినప్పుడు 3-4 ఏమంటారు పండ్లు పడతాయి. అది విషపూరితం కాదు. మన భారతదేశంలోనే దాదాపుగా 1800 పాములు ఉన్నాయన్నమాట. అందులో ఒక 50 విషపూరితమైన సర్పాలు. ఇక మిగతావన్నీ కూడా మామూలు సర్పాలే అన్నమాట. పాపం కూడా అట్లనే ఉంటుంది.
పాము పెద్దగానే ఉంటుంది, కానీ దాంట్లో ఉన్న విషమే చాలా పవర్ఫుల్. అట్లనే దేవుని ప్రియమైన వర్లారా, పాపం మనం చేయటం బట్టి ఒక మనిషి, మంచి గట్టిగా ఉన్న మనిషి జస్ట్ విషం అంటిస్తే ఎలా అయితే మెల్లమెల్లగా స్లోగా చచ్చిపోతాడో, నాశనం అయిపోతాడో, పాపం కూడా అంత భయంకరమైనది. పాపం చేయవారు అంత భయంకరమైన స్థితిలో ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. కీర్తన గ్రంథం 143వ వచనంలో, పాము నాలుక వలె వారు తమ నాలుకలో వాడి చేయుదురు, వారి పెదవులు క్రింద సర్ప విషం ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం, అయ్యో వేషధారుల శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రం ప్రధానమైన విషయం అనగా న్యాయమును, అక్కడ రాసుకుంటూ వచ్చాడు. అంటే దేవుని ప్రియమైన వాళ్ళ, పాపం అనేది సర్పం విషం లాంటిది. ఒక సర్ప విషం ఒక వ్యక్తికి ఎక్కితే ఆ మంచి చనిపోవాల్సిందే. ఎలాంటోడైనా కానీ, ఎంత పైల్వాన్ ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఏమున్నా, ఒక విషం ఎక్కితే చచ్చిపోవాలి. ఎట్లయితే ఉంటుందో, మంచి మంచి దైవజనులు, మంచి మంచి వ్యక్తులు కూడా పాపాన్ని చేసినప్పుడు, పాపానికి దాసులైనప్పుడు వాళ్ళు చచ్చిపోవాల్సిందే. ఒక పాము విషాన్ని చూసి మనం ఎలా అయితే భయపడతామో, పాపాన్ని చూసి మనం అలా భయపడాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే, పాపము అడవి గాడిద వల్ల మొండిది. ఇది చాలా ఇంపార్టెంట్. యోబు గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం, అయితే అడవి గాడిద పిల్ల నరుడైన పుట్టిన నాటికి దానికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు. హల్లెలూయా. గాడిది మనం చూస్తే మామూలుగానే జనరల్గా అవి మొండిగా ఉంటాయి. అప్పటి కాలంలో గాడిద మీద మనుషులను కూర్చోబెట్టేవాళ్ళు, వస్తువులను కూర్చోబెట్టేవాళ్ళు. ఎంతైనా మోస్తుంది, దానివల్ల ఎంత అయితే అంత మోస్తుంది. దాన్ని ఎంత కొట్టినా కానీ అది ఏమనదు గాడిది. అట్లనే పాపం కూడా అలాంటిదే అన్నమాట. ఎంతమందినైనా మోస్తుంది, ఎంతమందినైనా అది భరిస్తుంది అన్నమాట. అంటే పాపం ఎంతమంది చేసినా అందులో వాడిని చేర్చుకుంటుంది, కానీ నాకు నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పదన్నమాట. యోబు గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం, అయితే అడవి గాడిద పిల్ల నరుడైన పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు. చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి, ఒక గాడిది మనిషిగా పుట్టినా కానీ దానికి జ్ఞానం రాదు అనే మాట ఎంత సత్యమో, ఒక గాడిది ఒక మనిషిగా పుట్టినా దానికి జ్ఞానం రాదు అనేది ఎంత సత్యమో, ఒక పాపం చేసే వ్యక్తి లేకపోతే ఒక పాపము అనేది జ్ఞానం లేకుండా మొండిగా ప్రవర్తింపజేస్తుంది. హల్లెలూయా. మన ఇంట్లో చాలామంది పాపం చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళని గమనించండి, చాలా మొండి ఉంటుంది వాళ్ళకి. నువ్వు అన్నందుకన్నా నేను చేస్తా, నువ్వు అన్నందుకన్నా నేను తాగుతా, నువ్వు అన్నందుకన్నా నేను చేస్తా. హల్లెలూయా. చాలా భయంకరం అన్నమాట. పాపము ఎలుగుబంటి వలె క్రూరమైనది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం, రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పాశ్చర్యం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలు పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారంగా మాంసము భక్షించు అని దానితో చెప్పిరి. పాపము ఎలుగుబంటిలక చాలా స్ట్రాంగ్ అయినది. అంటే పాపం గురించి రూపక చెప్తున్నాడు. ఒక ఎలుగుబంటి అనేది చాలా క్రూరమైన జంతువు. దాంతో పోరాటం చేయటం చాలా కష్టం, చాలా బలం ఉంటుంది దానికి. దానియేలు భక్తునికి దర్శనం వస్తే దర్శనం కోసం ఇక్కడ రాస్తున్నాడు. చాలా క్రూయల్ అన్నమాట. పాపానికి అసలు జాలి, దయ అనేది ఏమి ఉండదు. అది ఒక మనిషి చేసిందంటే దానివల్ల పరిమాణం అనుభవించాల్సిందే. ఒక విషం ఎక్కితే ఎట్లయితే మనిషి చచ్చిపోతాడో, ఒక గాడిద వలె ఎలా అయితే మొండిగా ఉంటుందో, పాపం కూడా ఎలుగుబంటి వలె క్రూరమైనది.
దాని దగ్గరికి పోతే దాన్ని చూస్తే అది ఒకవేళ మనసు పడ్డది అంటే వాడు నాశనం అవ్వాల్సిందే. పాపం అంత భయంకరమైనది. పాపము పసర పురుగు వలె పాడు చేస్తుంది. ఒక పంటను పాడు చేసే పురుగు ఎట్లయితే ఉంటుందో పాపం ఒక మనిషిని పాడు చేస్తుంది. మొదట్లో చేసినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మనం పతనం అయిపోతాం. మనకే తెలియదు ఎందుకు పతనం అవుతుందో, మనకే తెలియదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది మనకి కోవిడ్ గురించి చెప్పారు. కోవిషీల్డ్, ఇంకా కోవాక్సిన్ అని చెప్పి మనకి ఈ వైరస్కి వ్యాక్సిన్స్ వచ్చినాయి. అందరం కూడా వేసుకున్నాం. ఆ వేసుకోకముందు ఏం ప్రాబ్లం లేకుండే. వేసుకున్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. గుండెపోటు, షుగర్ రావటం, బీపీలు రావటం, దాని తర్వాత బాడీ వీక్ అయిపోవటం, వీక్గా ఉండటం. ఎప్పుడైతే వ్యాక్సిన్ వేసుకున్నామో అక్కడి నుంచి ఏమైపోయిందంటే ఆ కరోనా ఏమో కానీ బాడీ మొత్తం డల్ అయిపోయింది. ఎంతోమంది వ్యాక్సిన్ వేసుకుంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. బాడీ డల్ అయిపోయింది. ప్రతిదానికి టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. ఒకప్పుడు ఇవన్నీ లేకుండే. ఆ వ్యాక్సిన్ మనని ఎలా అయితే పాడు చేస్తుందో అట్లనే ఈ పాపం అనేది ఒక పసరు పురుగు లాంటిది. పంటను పాడు చేసే పురుగు ఉంటుంది, అది కనబడదు, కానీ దాని పని దాన్ని చేసుకుంటుంటే వెళ్ళిపోతుంది. రైతు కష్టం తెలియదు, ప్రజల కోసం దానికి ఆలోచన ఉండదు. దానికి ఆకలేసింది, పంటను తినాలా, పాడు చేయాలా. పాపం కూడా అట్లాంటిది. అదేం ఎవరి కోసం ఆలోచించదు. మనం దాన్ని చేసినామంటే మనం అనుభవించటం తప్ప, మనం నాశనం అయిపోవటం తప్ప దానివల్ల ఏమీ లాభం ఉండదు మనతోటి. యావేలు గ్రంథం 2:25 మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరం పంటను మీకు మరలా నిత్తును. దానికి సంబంధించిన రెఫరెన్స్ ఇక్కడ రాస్తున్నారు. ఈ పురుగులు ఎలా అయితే పంటను ఎలా అయితే తినేస్తుందో పాపం అట్లా మనని మొత్తం దినదినం తినేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి పాపం చేసిండు, దానివల్ల హెచ్ఐవి అనే రోగం వచ్చింది. ఆ హెచ్ఐవి అనే రోగము మొత్తం మనిషిని తినేస్తుంది. ఏముండ, అరే నాకు హెచ్ఐవి ఉంది కదా, నాకు ఎయిడ్స్ ఉంది కదా, జ్వరం వచ్చింది, జలుబు వచ్చిందంటే హాస్పిటల్కి రామంటే రాడిన ఈడ అందరికి తెలుస్తుందేమో అని. తర్వాత రాత్రుల్లో నిద్ర రాదు, బాడీ వీక్ అయిపోతుంటుంది, ఎప్పుడు చూసినా జ్వరం వస్తే ఉంటుంది, బాడీలో వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది, తర్వాత పవర్ తగ్గిపోతూ ఉంటుంది. మెల్లమెల్లగా స్లోగా ఏమైపోతారంటే మనిషి డల్ అయిపోతాడు. అంతకంటే భయంకరం ఏంది అని అంటే మనసులో బాధ చాలా భయంకరం. ఆ రోజు అక్కడికి వెళ్ళకపోతే అయిపోతుండే, ఈమె వల్ల నాకు అట్లా అయిపోయింది, నేను ఒక 10 నిమిషాలు కంట్రోల్ అయ్యి ఉంటే బాగుంటుండే, నాకు ఇంత పెద్ద తప్పు అయిపోయింది కదా, బతకాలని ఆశ ఉంది, పిల్లలు చిన్నగా ఉన్నారు, నేను బతకలేకపోతున్నా, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నాకు ఎంతోమంది చెప్పారు, నేను వినలేదు, ఇప్పుడు నా పరిస్థితి ఇట్లా అయిపోయిందని రోగం వచ్చిన వాళ్ళకు ఉంటుంది ఫీలింగ్. ఒక పాపం అలాంటిది. అందుకే పాపం జోలికి వెళ్ళకూడదు. పాపము నక్క వలె జిత్తుల మారి, నక్క చాలా ప్లాన్స్, చాలా లాజిక్స్ ఉపయోగించే ఒక జంతువు. పాపం కూడా అలాంటిది. ఒక వ్యక్తి పాపం చేయటానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. నిజాయితీగా నటిస్తాడు, అబద్ధం చెప్తాడు, దౌర్జన్యం చేస్తాడు, కొడతాడు. ఎవడెటన్నా పోని, నేను బాగుంటే చాలు, ఎవడెటన్నా పోని, నాకు తాగనికి డబ్బులు వస్తే చాలు, ఎవరెటన్నా పోని, నాకు తాగడానికి డబ్బులు వచ్చిందా, నేను ఉప్పు కారం తినేటోడిని,
నా శరీరం కోరుకుంటుంది, ఆ పని నేను చేయాల్సిందే, ఏదేమైనా ఇంకా నాకు సంబంధమే లేదు. హల్లెలూయా. ఆ పాపంని నెరవేర్చనీకి ఆ వ్యక్తి ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఆ ఎన్నో ప్లాన్లు వేసేటట్టు చేసేదే ఈ పాపము. హల్లెలూయా. లూకాసు వార్త, దీనికి రెఫరెన్స్ 13:32. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగో చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యమును వెళ్ళగొట్టుచు స్వస్థపరచు నుండి 3వ దినాన పూర్ణ సిద్ధ పొందదను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు ఇక్కడ నక్క ఉందంటే నక్కలకు ఒక రెఫరెన్స్ ఇస్తున్నారు. కానీ పాపము నక్క వలె జత్తులో మారి, నక్క ఏం చేస్తుందంటే తనకు తాను సేఫ్ చూసుకుంటుంది. ఎవడెటైనా పోని, వేరేని మోసం చేసినా తను బతకాలనుకుంటుంది. పాపం కూడా అలాంటిది. నువ్వు ఎటన్నా పో, నా కోరిక తీర్చాలి అని పాపం మనుషులను ప్రేరేపిస్తుంది. పాపము అడవి కుక్క వలె అశుద్ధమైనది. చాలా ఇంపార్టెంట్. పాపం ఏం చేస్తుంది అంటే, ఒక కుక్క ఆకలిస్తే వాంతు చేసుకొని అదే తింటుంది. చాలా భయంకరం. పాపం కూడా అలాంటిది, అశుద్ధమైనది. అది పరిశుద్ధమైన కార్యం కాదు. చాలా భయంకరమైన, అసలు మనం దాన్ని వివరించలేమన్నమాట. ఒక వ్యక్తి ఒక పాపం చేస్తున్నప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది, కానీ వాడు అదే చేస్తాడు, తెలిసి కూడా చేస్తాడు. ఇప్పుడు మందు తాగటం చాలా భయంకరమైన స్మెల్ వస్తుంది, చాలా భయంకరం. డ్రగ్స్ తీసుకోవటం, గుట్కాలు తినటం, వీని స్మెల్ వీనికే కళ్ళు తిరుగుతాయి, కానీ వీడు అదే తీసుకుంటాడు. హల్లెలూయా. పాపం ఆ విధంగా చేస్తూ ఉంటుంది. పాపము తోడేలు వలె భయంకరమైనది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తోడేలు, నక్క రెండు దగ్గర సేమ్ ఉంటాయి. తోడేలు కూడా సేమ్ నక్క టైపు ఆలోచిస్తుంది. వేరేవాన్ని ఎప్పుడెప్పుడు వేరేవాన్ని తినాలి, ఎప్పుడెప్పుడు వేరేవాన్ని నాశనం చేయాలి అని చెప్పి తోడేళ్ళు ఆలోచిస్తూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు గొర్రెలు దొరికితే బాగుండు, వాటిని చీల్చే తినాలి, అదొక్కటే ఆలోచిస్తుంది. పాపం కూడా అంతే. నువ్వు ఎవడా, ఏంది, నీ క్యారెక్టర్ ఏంది, ఏమి చూడదు. నువ్వు నా దగ్గరకు వచ్చినావా, నిన్ను చీల్చాలి, నిన్ను నాశనం చేయాలి అనేది పాపం చూస్తుంది. పాపము సింహము వలె మింగును. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సింహానికి ఆకలి వేస్తేనే వేటాడుతుంది, ఆకలి లేకపోతే వేటాడదు. సింహము వేటాడటానికి ఏం చేస్తుంది అంటే, అది చూసుకోదు, వెతకదు. జంతువులు ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ ఆహారంగా మారుతున్నాయి అని చూసుకొని, ఎక్కడ మారుతుంది, జంతువులు ఎక్కడ వస్తాయంటే నీళ్ళ దగ్గరకు వస్తాయి. కాబట్టి ఆ నీళ్ళ దగ్గర కాచుకొని ఉంటుంది. దానికి ఆకలిస్తుంది. ఆకలి వేసినప్పుడు నీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు దాని ముందర నుంచి ఎవరైనా పోతే ఒప్పుకోదు. నేను నీతో యుద్ధం చేయాలి, నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పి ఫస్ట్ ఛాలెంజ్ చేసి వచ్చి పట్టేస్తుంది. అది ఎంత ఆకలితో ఉంటుందో అంత క్రూరంగా మారుతుంది. ఫ్రెష్గా తినడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత కడుపు నిండిపోయిన తర్వాత దాని ముందర నుంచి ఎవడన్నా పోతే కూడా పట్టించుకోదు, నాకు సంబంధమే లేదంటది. పాపం కూడా అలానే. దానికి ఆకలి వేసినప్పుడు, దానికి కావాల్సినప్పుడు ఎవరినైనా మింగేస్తుంది, ఎవరినైనా నాశనం చేయడానికి రెడీ అయిపోతుంది. సింహంకి ఎంత బలం ఉంటుందో పాపానికి కూడా అంత బలం. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివన్నా పాపం చేసినప్పుడు, పాపం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పడిపోతావు అంతే. చాలా ఘోరం. అందుకే మంచి మంచి భక్తులు పడిపోయారు. 9వ పాయింట్, పాపము పంది వలె మురికిది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పాపము పంది వలె మురికిది. పందిని ఎప్పుడైనా చూడండి, అది ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండదు, ఎప్పుడు బురదలోనే ఉంటుంది, బురదలో ఉండటమే ఇష్టపడుతుంది. పాపం కూడా అంతే. పాపం చేసేవాడు ఎప్పుడు కూడా
పరిశుద్ధంగా ఉందాము, పవిత్రంగా ఉందామని అనుకోడు. పాపం చేసేటోళ్ళు దేవుని దగ్గరికి రారు, దేవుడు అంటే ఇష్టపడరు, ప్రార్థన అంటే ఇష్టపడరు, ప్రార్థించే వాళ్ళంటే ఇష్టపడరు. దానికి కారణం ఏంటంటే వారి లోపల ఉన్న పాపము. అయ్యో ప్రభువుని నమ్ముకుంటే నేను ఈ పాపం ప్రభువుని నమ్ముకుంటే నేను ఈ ఈ పాపం నా పాపం వదులుకోవాల్సి వస్తుంది కదా, నా మందు తాగటం మానాల్సి వస్తుంది కదా, నాకేముంది అని చెప్పి ఆ మనిషి ఆ విధంగా మారిపోతాడు, ఒప్పుకోడాడు. చాలా భయంకరం. పాపం ఒక బరువు మొయ్యలేనిది. హల్లెలూయా. పాపం మనం మొయ్యలేమన్నమాట, చాలా బరువైనది, మొయ్యలేము. అది మోసుకుంటూ వచ్చిన వాళ్ళగా ఏం లాభం ఉండదు. ఇప్పుడు ఒక కూరగాయల బరువు ఉంది, చాలా బరువు ఉంటుంది, మోసుకొని మన ఇంటి దగ్గర తీసుకొని వస్తే మనకు వారం రోజులు 10 రోజులు మన ఆహారము, మన మన కడుపు అవసరతలన్నీ తీర్చబడతాయి. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు కూడా చాలా బరువైనది, నీళ్ళని మోస్తాము. తర్వాత మనం స్నానానికి, అంట్లు తోమటానికి, బట్టలు ఉతకటానికి, తాగటానికి అది ఉపయోగపడుతుంది. అయితే దేవుని ప్రియమైన వారలారా, పాపము చాలా బరువైనది, మోయలేని బరువు. అది మోసినా కానీ లాభం ఏమీ ఉండదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అందుకే మనం పాపాన్ని ఏం చేయాలంటే దూరంగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ 11th పాపము కడగబడవలసిన మరక వంటిది. హల్లెలూయా. ఒక తెల్ల షర్టు వేసినప్పుడు షర్టు బాగుందని ఎవ్వడు అన్నాడు, ఆ మరక ఎట్లా అంటుంది బ్రదర్ అంటారు. ఆ మరక ఎందుకు వచ్చింది అంటాడు. షర్టు బాగానే ఉంది కానీ మధ్యలో మరక బ్రదర్, మరక అని అంటారు. పాపం కూడా అలాంటిది. దాన్ని కడిగేసుకోవాలి, దాన్ని వదిలేసుకోవాలి. లేకపోతే అందమైన మన రూపం, అందమైన మన గుణము నాశనం అయిపోతుంది. ఒక మనిషి క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పటానికి పాపమే ప్రధానం. ఆయన మందు తాగుతున్నాడు, అదొక క్యారెక్టర్. అమ్మాయిల పిచ్చి ఉంది, అదొక క్యారెక్టర్. పత్తలాట ఆడుతున్నాడు, కార్డ్స్ పేకాట ఆడుతున్నాడు, అదొక క్యారెక్టర్. భార్య భర్తని చూస్తలేడు, భార్యని పిల్లల్ని పట్టించుకుంటాడు. ఎందుకు అంటే ఆయన మందు, ఆయన క్యారెక్టర్, ఆయనకు ఆ మరక. తాగుబోతులకు ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు, ఎందుకంటే ఈయన తాగుతాడు అని ఒక మరక ఉంది. ఆ మరకను కడుక్కోవాలా. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారు అంటే, ఆటో డ్రైవర్స్ని మనం చూస్తే వాళ్ళు అయ్యప్ప మాల వేస్తారు. మామూలుగా వాళ్ళు ఉన్నప్పుడు ఎవ్వరు డబ్బులు ఇవ్వరు వాళ్ళకి. అయ్యప్ప మాల వేసిన అడగంగానే ఇచ్చేస్తారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈయన దీక్షలో ఉన్నాడు, దీక్షలో ఉన్నందుకు ఇస్తాడు పైసలు. అంతకుముందు దీక్షలో లేడు, ఇవ్వడు, మరక. దీక్ష వేసుకొని మనవాడు అడుక్కుంటాడు ఆ పాపం. హల్లెలూయా. అట్లనే దేవుని ప్రియమైన వాళ్ళరా, పాపం అనేది చాలా భయంకరం. దాని నుంచి ఎంత దూరం వెళ్ళిపోతే అంత మంచిది. తర్వాత పాపము చెల్లించవలసిన అప్పు వంటిది. ఇది చాలా ఘోరం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధిగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలను క్షమించెను. దేవుడిది ఒక వాగ్దానం ద్వారా ఇస్తున్నాడు. అయితే పాపము చెల్లించవలసిన అప్పు వంటిది. ఒక అప్పు చేసినాము, నేను క్రెడిట్ కార్డు తీసుకున్నాను. క్రెడిట్ కార్డ్ అనేది చాలా భయంకరం, మీరు ఎవరు కూడా తీసుకోవద్దు. వాళ్ళు మనం డబ్బులు కడతా ఉంటే వాళ్ళు ఎగబడి మనకి ఇస్తారు. 25,000కి 25,000 కట్టుకోవాలంతే. దాంట్లో వాళ్ళు ఆప్షన్ ఇస్తారు, మనం 10,000 15,000 తీసుకుంటే దాన్ని మెల్లమెల్లగా మనం కట్టుకోవచ్చు. ఒకటేసారి 40 రోజులు టైం ఇస్తారు, ఒకటేసారి 15,000 అయితే 15,000 కట్టుకోవచ్చు.
లేదు కట్టని పక్షాన వాళ్ళు ఈఎంఐ లెక్క చేస్తారు. ఒక 13,000 తీసుకున్నాం అనుకోండి, నెలకి ఒక 1300 కట్టమని చెప్తారు. ఒక డేట్ పెడతారు, 10వ తారీఖు 12వ తారీఖు. ఆ డేట్ లోపల నువ్వు 1300 కట్టేయాలి. ఆ డేట్ లోపల నువ్వు కట్టకపోయినావు అనుకో, వాడు ఇష్టం వచ్చిన ఫైన్ వేసుకుంటాడు. నేను పోయిన నెల 1365 రూపాయలు కట్టలేదు, డబ్బులు లేకుండా కట్టలేదు. 2 రోజుల తర్వాత చూస్తే వాడు ఎక్స్ట్రా 1300 వేసిండు. ఏంది 1300 కట్టకపోతే 1300 ఫైనా? అవును ఫైన్, అంతే, ఏం చేయలేం మనం. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వాళ్ళరా, అప్పు లాంటిది, వడ్డీని వసూలు చేసే ఒక తంతు లాంటిది పాపము. అంటే పాపం చేయటం వల్ల ఏమవుతుందంటే మనము ఇంకా లాసే అయిపోతాము, మన నాశనమే అయిపోతాం, కానీ దానివల్ల లాభం ఉండదు. హల్లెలూయా. ఒక దగ్గర నుంచి అప్పు తీసుకుంటే ఇంట్రెస్ట్ ఎట్లా కడతాము, కొన్ని అప్పులైతే అసలు కంటే వడ్డీ ఎక్కువ పడుతుంది. అసలు 1,00,000 రూపాయలు అయితే వడ్డీ 2 లక్షలు అవుతుంది. ఎట్లా ఉంటుందో పాపం కూడా అలాంటిది. హల్లెలూయా. ఇది పాపం యొక్క రూపకల్పాలు, అంటే పాపం యొక్క అంటే దాని స్వభావం ఎలా ఉంది. ఇప్పుడు పాప ఫలితాలు, రిజల్ట్స్ అబౌట్ పాప ఫలితాలు చూస్తే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. పాపము అవమానం తెస్తుంది. ఏ పాపమైనా కానీ, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, దొంగతనమైన, అబద్ధమైన, వ్యభిచారమైన, ఈ పాపాలన్నీ కూడా ఒకరోజు తేలిపోతాయి. నీ పాపం నిన్ను పట్టుకుంటున్నాను బైబిల్లో ఉన్నది నిజం. అయితే పాపం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే పాపం అవమానాన్ని తెస్తుంది. సామెతల గ్రంథం 14:34 నీతి జనములు ఘనతకు ఎక్కుటకు కారణం పాపం ప్రజలకు అవమానము తెచ్చును. నీతిమంతుడుగా ఉంటే నీకు ఘనత వస్తుంది, పాపం చేయటం వల్ల అవమానం వస్తుంది, ఏమీ ఉండదు. పాపము భ్రమ కలిగిస్తుంది. ఒక మనిషి పాపం చేస్తూ ఉన్నప్పుడు తెలియదు. హల్లెలూయా. చాలా భయంకరం. కరోనా టైంలో ఇంట్లోనే ఉండిపోవాల్సి రావటం వల్ల ఒక తండ్రి కూతురు మీద అగత్యం చేసిండు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. లాస్ట్ ఇయర్ కూతురు చచ్చిపోయింది. భ్రమ, అయ్యో ఇది నా కూతురు అని కూడా తెలియదు. వీళ్ళు నా మనుషులే కదా అని తెలియదు. హల్లెలూయా. అది చాలా భయంకరం. ఇప్పుడు ఇంకా విచ్చలవిడితనం ఉన్నది. జంతువులు ఏ విధంగా అయితే ఉంటాయో మనుషులు ఆ విధంగా ఉంటున్నారు. అన్ననా, అక్కనా, చెల్లెనా ఏమి ఉండదు. పాపం చేయాలనిపించింది చేసేయటం. ఎట్లా? అరే ఏంది బ్రదర్ అట్లా ఉందంటే అట్లనే ఉంటుంది, భ్రమ కలిగిస్తుంది. అమ్మాయికేమో 25 years ఏజ్ ఉంటుంది, అబ్బాయికేమో 15-16 years ఏజ్ ఉంటుంది. వీళ్ళు పాపం చేసుకుంటుంటారు. అక్కడ అమ్మాయికి తెలియదు, ఇక్కడ అబ్బాయి కూడా తెలియదు. వరుసకు అక్క అవుతుంది, ఈమె తమ్ముడు అవుతాడు. కానీ ఏమో లవ్ లెటర్లు, ప్రేమించుకోవటాలు. హల్లెలూయా. చాలా భయంకరం. ఇది ఎంత పాపం, భ్రమ కలిగిస్తుంది అన్నమాట. చాలా భయంకరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:14 పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవ్వడును. నేను రెఫరెన్స్లు చదివినప్పుడు జస్ట్ అది వినండి అంతే. తర్వాత పాపము హృదయాన్ని కఠినపరుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. పాపం ఏం చేస్తుందంటే ఒక మనిషి హృదయాన్ని చాలా కఠినపరుస్తుంది. చాలా ఘోరం అన్నమాట. హల్లెలూయా. చూడండి, ఎవరినైనా మందు తాగేటోళ్ళని, పత్తనాడే వ్యక్తిని చూడండి, చాలా కఠినంగా ఉంటారు వాళ్ళు. వన్స్ వాళ్ళకి కోపం వస్తే అసలు వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. ఏదేమైనా కానీ వాళ్ళ ఈగో సాటిస్ఫై కావాలా. పాపం ఆ విధంగా చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:13 నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించున్నప్పటికీ వలె మీ హృదయం కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పాను.
పాపం చేసే వ్యక్తికి చాలా అహంకారం ఉంటుంది, చాలా కోపం ఉంటుంది. పాపం ఏం చేస్తుంది అంటే మనకి కోపాన్ని పుట్టిస్తుంది, హృదయం కఠినం చేస్తుంది. భార్య పిల్లలు అనేది ఉండదు, మాట వదిలేయాల, గుండె వలగొట్టాల. వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యేంత వరకు అద్దాలు వలగొట్టటము, సెల్ ఫోన్లు వలగొట్టటము, దాని తర్వాత ల్యాప్టాప్లు వలగొట్టటము, ఏది పడితే అది. కఠినమైనది పాపం. అంటే పాపం చేయటం వల్ల అట్లా మనసు కఠినమైపోతుంది, సున్నితమైన మనసు ఉండదు, తగ్గించుకునే మనసు ఉండదు, ప్రేమించే మనసు ఉండదు. పాపం చేసేటోళ్ళు కూడా ప్రేమిస్తారు, వాళ్ళ అవసరంకి ప్రేమిస్తారు. కపటమైన ప్రేమ అది, నిజమైన శాశ్వతమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అది వేరే ఉంటుంది. నిజమైన ప్రేమ ఇతరులకు ఇబ్బంది పెట్టదు, వాళ్ళు చూపించే ప్రేమ ఇతరులకు ఇబ్బంది పెడుతుంది. పాపము మనలను దేవుని కోపానికి గురి చేస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఆదామవ్వ పాపం చేయటం వల్ల దేవుని కోపం వారి మీదకి వచ్చింది. పాపం ఏం చేస్తుంది అంటే దేవుని ఒక కోపాన్ని తీసుకొస్తుంది. చాలామంది దైవజనులు చెప్తూ ఉంటారు, పాపం దేవుడు చూడడు, దేవుడు పట్టించుకోడు, దేవుడు అందరికీ ప్రేమమయుడు. అది ఒక స్టేజ్లో అది ఓకే, అన్ని స్టేజ్లలో అది వర్తించదు. మన పిల్లలే ఉన్నారు, వాళ్ళు పాపం చేస్తే మనం ఊరుకుంటామా? వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే ఊరుకుంటామా? వాళ్ళు మందు తాగొస్తే ఊరుకుంటామా? మన కోపం వాళ్ళు చూస్తారు. అట్లనే మనం దేవుని బిడ్డలం కాబట్టి పాపము చేయటం వల్ల దేవుని ఒక కోపం మన మీదకి వస్తుంది. ఆ కోపమే మనల్ని నరకాన్ని తీసుకొని పోతుంది. హల్లెలూయా. తర్వాత పాపము మన ప్రార్థనను దేవునికి చేరనివ్వదు, ఇది చాలా ఇంపార్టెంట్. అందరు ప్రార్థన దేవుడు వినడు, కొంతమంది ప్రార్థనే వింటాడు. అది ఎవరి ప్రార్థన అంటే పరిశుద్ధుల ప్రార్థనే వింటాడు. పాపం చేసేటాడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే జవాబు వస్తుంది, అది దేవుడిచ్చిన జవాబు అయితే కాదు. నేను యేసుప్రభువుని నమ్ముకోలేదు, నేను ప్రేయర్ చేస్తే కూడా అయ్యింది, నేను విగ్రహార్థన చేస్తాను, నాకు యేసయ్య అంటే కూడా ఇష్టం, నేను ఏదైనా అనుకుంటే జరుగుతుంది. నువ్వు అనుకుంటే జరుగుతుంది దేవుడు చేసినట్ట? హల్లెలూయా. ఎందుకు దేవుడు వినలేడు అని అంటే ఈ పాపం అనేది ఒక గోడ వలె ఉంటుంది, ఒక విగ్రహార్థన. చాలామంది విగ్రహార్థన చేసేవాళ్ళు నచ్చినట్టు చేసుకుంటారు. రోగం రాగానే, జ్వరం వచ్చింది, జలుబు రాగానే అప్పుడు విగ్రహార్థన చేయరు, ప్రార్థన చేస్తారు. ఒక సమస్య రాగానే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటోళ్ళకి ఫోన్లు కొడతారు, అయ్యా ప్రార్థన చేయండి, మాకు ఈ సమస్య ఉంది. హల్లెలూయా. నువ్వు చేసినప్పుడు ఆన్సర్ రాదు. ఎందుకు రాదంటే నీ లోపల పాపం ఉంది, నీ లోపల విగ్రహార్థన ఉంది. మనం చేసే ఆన్సర్కి, క్వశ్చన్స్కి ఆన్సర్ రావాలంటే, ప్రార్థనకు జవాబు రావాలంటే దేవుని ప్రియమైన వారిలాగా మన లోపల పాపం అనేది ఉండకూడదు. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే 6వ పాయింట్, పాపము దాసత్వము తెస్తుంది, బానిస. ఒక్కసారి మందు తాగుతారు అంతే, కథ వైపే, ఆ మందుకి బానిస అయిపోతారు. ఆ రోజుకి 500 1000 రూపాయలు వస్తే చాలు అనుకుంటాడు. వీని కెపాసిటీ 10,000, కానీ వద్దు, నాకు 1000 రూపాయలు వస్తే చాలు, తాగటానికి మందు ఉంటే చాలు బ్రదర్, 400 500 సరిపోతారు, రేపటిది రేపు చూద్దాంలే. 1000 రూపాయలు వస్తుంది, 500 మందు తాగుతాడు. నెక్స్ట్ డే మళ్ళీ పని ఉండదు, మళ్ళీ తాగాలనిపిస్తుంది, ఈ 500 కూడా తాగేస్తాడు. అటు భార్య ఎటన్నా పోని, పిల్లలు ఎటన్నా పోని, తినకపోని, ఆ 500తో వారం రోజులు కూరగాయలు వస్తాయి. కానీ ఈయన ఒక రోజులోనే కంప్లీట్ చేస్తాడు. ఒక పాపము దాసత్యాన్ని పుట్టిస్తుంది, మనని ఒక బంధకాల్లో పెట్టేస్తుంది. చాలా భయంకరం, చాలా ఘోరం, చాలా అసలు మనం వర్ణించలేము అన్నమాట. ఇవన్నిటికీ కారణం మనం దాన్ని అలౌ చేసినాం. పాపము ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది, అప్పుల పాలైపోతాం.
చాలామంది అప్పులు పెరిగిపోవటం, అప్పుల పాలైపోవటం, ఆ అప్పులు భరించలేక, సహించలేక చచ్చిపోవటానికి కారణం ఏంటంటే ఈ పాపం. ఈ పాపం వల్లనే చనిపోయేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ పాపం వల్లనే నాశనం అయిపోయేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ పాపము అప్పులు పెడుతుంది, మనకు కష్టాలు పెడుతుంది మనం చేసిన పాపం. ఇప్పుడు ఒక క్రిస్మస్ అనే పండగ వచ్చింది. ఓ 1000 రూపాయలు, 2000, 3000తో మనం క్రిస్మస్ చేసుకోవాలి. ఇప్పుడు 10,000 తీసుకుంటాడు అప్పు. ఏమంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది బ్రదర్. మందు, చిందు, బట్టలు ఎవరికి ఏది పడితే వాళ్ళకి పంచేయటం. మందు ఉండాలి, పైన స్టార్, కింద బార్. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మంచి చికెన్ వండుకోవాలి, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, మంచి మందు. హల్లెలూయా. నెక్స్ట్ టైము అప్పు కట్టడానికి చాలా కష్టమవుతుంది. నువ్వు మామూలుగా అన్నం పప్పు తిని కూడా క్రిస్మస్ చేసుకోవచ్చు, కానీ లేదు అట్లాగా అట్లెట్లయితుంది. ఖచ్చితంగా మనం పైసలు ఖర్చు పెట్టాల్సిందే. హల్లెలూయా. పాపం ఆ విధంగా మనకి నష్టాలు తీసుకొస్తుంది. మనం ఒక అప్పు చేస్తున్నామంటే ఆలోచించాలి, ఈ అప్పు దేనికోసం చేస్తున్నాను, నేను కట్టగలుగుతానా, నా వల్ల అవుతుందా. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా అంతే. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి రపరప ఖర్చు పెట్టద్దు. చాలా కోల్పోతాం మనం. మన పిల్లల విషయంలో కూడా అయ్యో పిల్లలు కదా అని చెప్పి రపరప ఖర్చు పెట్టదు. వాళ్ళకి ఆ డబ్బుల విలువ తెలియదు. అది మనకేం చేస్తుంది అంటే చాలా ఏడుపుని, బాధను మిగిల్స్తుంది. హల్లెలూయా. పాపము వలన వ్యాధులు సంభవిస్తాయి చెప్పిన నేను ఆల్రెడీ. ఏ రోగమైనా ఏదో ఒక పాపం వల్లనే వస్తుంది. అందుకే యేసుప్రభు వారి దగ్గర వచ్చినప్పుడు ఒక పెరాలసిస్ పేషెంట్ వ్యక్తి వచ్చినప్పుడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, కుమారుడా లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు. ఫస్ట్ ఏమో పాపాలు క్షమించిండు, రెండవది బాగు చేసిండు. మీకు వచ్చే తలనొప్పి కావచ్చు, మీకు వచ్చే మెడ నొప్పి కావచ్చు, మీకు వచ్చే నడుము నొప్పి కావచ్చు, మీకు వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్నీ కావచ్చు, వాటికి పాపమే కారణము. నేను ఏం పాపం చేస్తున్నాను అని చెప్పి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీకు అర్థమవుతుంది. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి, అప్పుడే మీకు స్వస్థత వస్తుంది. బైబిల్లో యాకోబు పత్రికలు ఏమన్నాడంటే, ఒకరి గురించి ఒకరు ఒప్పుకోనండి, ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకోండి, ఒకరి గురించి ఒకరు ప్రార్థించండి, అప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది అన్నాడు. సింపుల్. హల్లెలూయా. అన్ని రోగాలు హాస్పిటల్ వల్ల బాగా కాదు, మనం చేసుకునేవి ఉంటాయి. 90% మనం చేసుకునే ఉంటాయి. ఎవరినో ఏడిపిస్తాం, ఎవరినో బాధ పెడతాం, వాడు ఏడుపు దాక్కుతుంది. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత పతనం అయిపోతుంది. హల్లెలూయా. ఎవరినో ఒక ఏదైనా పెద్ద మాట అనడం, తిట్టడం పాపం. ఒక వ్యక్తిని ఎగతాళి చేసి మాట్లాడడం పాపం. ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి దగ్గర పోయి బద్నాం చేయటం, బ్లేమ్ చేయటం పాపం. చాలా మూట కట్టుకుంటాం మనం. పాపము కుటుంబాలను నష్టపరుస్తుంది. హల్లెలూయా. మన ఫ్యామిలీలో నష్టం జరగటానికి కారణం పాపమే. చాలా ఇంపార్టెంట్. చూడండి, విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం. మా తండ్రుల పాపం చేసి గతించిపోయారు, మేము వారు దోష శిక్షను అనుభవించుచున్నాము. హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమో. మా తండ్రులు వాళ్ళు తప్పులు చేశారు, మేము అనుభవిస్తున్నాం. మా తండ్రులు మా తల్లులు విగ్రహార్థన చేశారు, మందు తాగురు, వ్యభిచారం చేశారు, వాళ్ళ ద్వారా మేము పుట్టాము, వాళ్ళు లేరు కానీ ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. నిజం అది. దేవుడు మనల్ని ఎందుకు సరిగామంటున్నాడు అంటే, మనలో ఒక వంశం ఉంటుంది. మన తర్వాత మన పిల్లలు హ్యాపీగా బ్రతకాలి అంటే మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మన దేవుని ఒక వాక్యం చేత నింపబడాలి. మనలో పాపం ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి ఇది కూడా మన పిల్లల మీద ఎఫెక్ట్ ఇస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి ఎఫెక్ట్ ఇస్తుంది, నువ్వు చెడు చేస్తే చెడు ఎఫెక్ట్ ఇస్తుంది. ఎఫెక్ట్ ఇవ్వటం మాత్రం నిజం. కొంతమంది ఏం చేస్తారు అంటే, ఆ కష్టాలు బాధలు భరించలేక వీళ్ళు చచ్చిపోతారు.
అప్పటికి అది భరిస్తే అయిపోతుంది, భరించలేక చచ్చిపోతారు. పిల్లలు అనాథులు అయిపోతారు. కథం. ఈ అనాథులు అయిపోయిన పిల్లలు ఎవరు చెప్తే వాళ్ళు వింటారు, ఎవరు చెప్తే వాళ్ళు వినేస్తారు, ఎవరికొకరికి బానిసత్వం అయిపోతారు. హల్లెలూయా. ఆత్మహత్య చేసుకోవడం పెద్ద పాపం. దానివల్ల ఏమైంది, ఈ పిల్లలు నాశనం అయ్యారు. పిల్లలు సరిగా చదవలేరు, పిల్లలు కూడా పాపానికి దాసులు అయిపోతారు. మళ్ళీ వాళ్ళ పిల్లలు, మళ్ళీ వాళ్ళు ఇక సాతాను ఈ విధంగా చేస్తారు. కుటుంబాన్ని మొత్తం నాశనం చేసేది ఏంటంటే పాపము. తర్వాత నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ మీదకి వస్తుంది. హైదరాబాద్లో మా ఇంటి దగ్గర ఒక రిలయన్స్ ఫ్రెష్ అని చెప్పి ఒకటి ఉంది. ఆ రిలయన్స్ ఫ్రెష్లో, హెరిటేజ్ ఫ్రెష్లో కూల్ డ్రింక్స్, జ్యూసులు ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ లెక్కతో ఉంటాయి అన్నమాట. లాస్ట్గా అందరూ వెళ్ళిపోయిన తర్వాత సెక్యూరిటీ గార్డ్కి ఇస్తారు. సెక్యూరిటీ గార్డ్ ఏం చేయాలంటే అవన్నీ చూసుకోవాలి, వాటికి కాపలా కాయాలి. ఈ సెక్యూరిటీ గార్డ్కి ఆకలి వేసినప్పుడు, దాహం వేసినప్పుడు ఈయన వెళ్ళి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి జ్యూసులు తాగుతున్నాడు గ్లామర్ పెంచుకోవటానికి. తర్వాత లెక్కలో చూస్తే లెక్కలో తప్పు వస్తుంది. ఈయన చెప్తాడు నేను తాగినాను కడతానని చెప్తలేడు, నాకు సంబంధమే లేదన్నట్టు చూస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, దాంట్లో కూడా దొరుకుతలేడు. తర్వాత ఒకరోజు పట్టేసారు, అది దొంగతనం చేసి తాగటం. నువ్వు చేసిన పాపం నిన్ను పట్టుకుంది. ఏముంది, ఉద్యోగం ఊడిపోయింది, రావాల్సిన శాలరీ కూడా రాలే. వీడు 1 బాటిల్ 2 బాటిల్ తాగితే ఓ 100 రూపాయలు ఖర్చు పెడితే 5,000, 10,000, 20,000 శాలరీ అనుకో, 10,000 రూపాయలు దండగా. హల్లెలూయా. చూడండి, చిన్న పాపము పెద్ద శిక్ష. 10,000 రావాలంటే 15 రోజులు రాత్రి పగలు కష్టపడాల. నీకు వచ్చిన పైసలతో నువ్వు వాడు చీప్గా కొని తాగుతా అయ్యేపోతుండే. పోను నేను తాగిన బ్రదర్, నేను దీన్ని నాకు శాలరీలోకి కట్ చేసుకోండి అంటే అయిపోతుండే. నన్ను ఎవరు చూడరులే, నేను ఎవరికి కనబడను, నేను చెప్పినట్టు వింటారు. హల్లెలూయా. చాలా ఘోరం, మనల్ని పట్టేస్తుంది. మనం ఏ పాపం మనం చేయండి అది ఒకరోజు మనల్ని పట్టుకుంటుంది. ఆ పట్టిన రోజు, ఆ బయలుపరిచిన దినము చాలా భయంకరంగా ఉంటుంది. అన్నీ వెళ్ళిపోతాయి. వడ్డీతో సహా పాపం ఏం చేస్తుంటే మన దగ్గరికి వెళ్ళి తీసుకుంటుంది. పాపపు సొమ్ము ఒకరోజు పట్టబడుతుంది, మొత్తం ఎగిరిపోతుంది. పోనీ నువ్వు నీ కాలంలో పట్టబడకపోయినా నీ పిల్లల కాలంలోనే పట్టబడుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పాపము అగ్నిగుండంలో పడివేస్తుంది. చాలా ఘోరం. అగ్నిగుండంలో పడేస్తుందంట పాపం. నిజం అది. మనం శరీరంతో చేస్తున్న పాపము లోపల ఉన్న అంతరాత్మకు అంటుకుంటుంది. దేవుని రాకడ వచ్చినప్పుడు ఈ అంతరాత్మలో పాపం ఉంటుంది కాబట్టి ఇది నరకానికి వెళ్తుంది. నేను బాప్తిజం తీసుకున్న బ్రదర్, నేను పరిశుద్ధాత్మ పొందిన బ్రదర్, నేను సేవ నువ్వు ఉండొచ్చు, కానీ నీ లోపల పాపం ఉండద్దు. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపం. నువ్వు బాప్తిజం తీసుకొని నువ్వు రక్షణ అనుభవంలో ఉండి కూడా నీలో పాపం ఏలనిస్తున్నావు అంటే నరకమే తప్పదు. ఇవాళ రేపట్లో చాలా ప్రసంగాల్లో దేవుడు ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు దేవుడు. క్షమించాల్సి వస్తుంది, ఆయనకు మనం అవసరం కాబట్టి. క్షమించినప్పుడు నువ్వెట్లుంటున్నావు? దేవుడు క్షమిస్తున్నాడు అని చెప్పి నువ్వు పాపం చేయటమేనా? అంటే నాకు దేవుడు కావాలి, పాపము కావాలి, ఎట్లా అవుతుంది? దేవుడు ఎందుకు చేయొద్దు అంటున్నాడు? అది చేయటం వల్ల నీకు నష్టము, నరకానికి పోయే ఛాన్స్ ఉంది. క్షమిస్తాడు ఆయన, ఇంకేం చేస్తాడు? వదులుకోలేడు. కానీ మనము దాన్ని వదిలేసుకోవాలి. లేదు అని అంటే నరకం తప్పదు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 20:14-15 వచనం. మరణము మృతుల లోకమును అగ్నిగుండంలో పడివేయబడను. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడివేయబడను. హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమో చూడండి.
వాడు అగ్నిగుండంలో పడేస్తాడంట. ఏముండదు, అగ్ని ఆరదు, పురుగు రావద్దు. చాలా చాలా భయంకరమైన శ్రమ అనుభవిస్తాడు. ఇంకా చాలా ఘోరం అన్నమాట. చాలా అంటే చాలా ఘోరం, చాలా భయంకరమైన శ్రమ. అప్పుడు అనిపిస్తుంది, అరే నేను ఈ యొక్క చిన్న పాపం కోసం ఇన్ని సంవత్సరాల శిక్షణ. అంతే మరి, ఏం చేస్తారు. హల్లెలూయా. కొంతమంది ఏం చెప్తారంటే, నేను ఎవరికి నష్టం చేస్తలేను, నేను కష్టపడుతున్నా, నేను తింటున్నా, నేను తాగుతున్నా, అది కూడా తప్పు అంటే అది కూడా తప్పే. నీ శరీరానికి ఏది హాని చేసుకున్నా తప్పే అది. బైబిల్ ఏముందంటే, తాగుబోతుతనము చింపిరి బట్టలను పెడుతుందంట, పరువు పోతుందంట, ఆరోగ్యం పోతుందంట, ఏది కావాలో అది పోగొట్టుకుంటామంట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత పాపం యొక్క మూలాలు ఇది చూద్దాం. పాపం యొక్క మూలాలు, సోర్సెస్ ఆఫ్ సిన్. అంటే పాపం దేనివల్ల వస్తుంది. ఒకడు సాతాన్, మీకు చెప్పిన ఆల్రెడీ. సాతాన్ అనేటోడు ఉండటం వల్ల, ఒక సైతాన్ శక్తి మనల్ని ఆవరించటం వల్ల కూడా మనం పాపంలో పడే ఛాన్స్ ఉంటుంది. బాగా ప్రార్థనలో గడపండి, పాపం చేయబుద్ధి కాదు. పాపం చేసేవాడు ప్రార్థనలో గడపలేడు. ఎట్లా? పాపం చేయకపోతే మనం దాని జోలికే పోతలేము, కానీ పడిపోతున్నాం. ఎట్లా అంటే, ఆ సాతాను శక్తి మన మీదకి రావటం. అందుకే మనం రోజు ఆత్మ బాప్తిజంతో నింపబడాలి. రోజు కనీసం 1-2 గంటలు భాషలు మాట్లాడాలి. ఏది ఏమైనా నువ్వు పాపంలో పడిపోవటానికి కారణం ఏంటంటే, నువ్వు ప్రార్థనలో ఆరాధన లేకపోవటం. చాలా ఘోరం అది. సాతానుడు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. చూడండి, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఒక మనిషి పాపం చేస్తున్నాడు అంటే అతనిలో సాతాను ప్రభావం ఉన్నది. సాతాను ఏదో ఒక శక్తిని పంపించాడు. ఆ శక్తి ఆ మనిషి లోపల ఉన్నన్ని రోజులు వాడు పాపంలోనే ఉంటాడు. అదే శక్తి వాడిని పాపంగా మారుస్తుంది. అయితే దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి మనం భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు, ఆ సాతాను శక్తి వెళ్ళిపోయినప్పుడు ఆ మనిషి పాపం చేయడు. ఎంతోమంది భార్యలు ప్రార్థన చేయటం వల్ల భర్తలు మారిన వాళ్ళు ఉన్నారు. ఎలా మారిన బ్రదర్ అంటే, ఆ ప్రార్థన ప్రభావం ఉన్నప్పుడు మారిపోతారు. దాంట్లో ఏముంది. హల్లెలూయా. అంటే ఒక మనిషి పాపంలో పడటానికి కారణం సైతాన్. మనం ఒక వ్యక్తిని తిట్టడం కాదు, కానీ ఆ మనిషిలో ఉన్న సైతాన్ని మనం వెలగొట్టాలి, గద్దించాలి. సైతాన్ని ఇస్తున్నా, బంధిస్తున్నా అని చెప్పి ఆ మనిషితో మంచిగా ఉండాలి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. తర్వాత పాపం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆదాము అతిక్రమము, ఆదాము చేసిన నిర్లక్ష్యం, ఆయన చేసిన తప్పు వల్ల మనకి పాపం ఆవరించింది. ఒకటేమో సాతాను దగ్గర నుంచి, రెండోది ఏంటంటే ఆదాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-16 వచనాలు 2 కలిపి అవుతాయి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగో ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపం చేసి మరణం అందరికీ సంప్రాప్తి అయ్యను. ఒక్క మనిషి పాపం చేయటం వల్ల, ఒక్క మనిషి ద్వారా అందరికి ఎట్లయితే వచ్చిందో అట్లా ఒక్క మనిషి పాపం చేయటం వల్ల ఆ మనిషికి మరణం అనేది ఆవరించింది. మరియు పాపం చేసిన ఒకని వల్ల శిక్ష విధి కలుగునట్లు ఆ దానము కలగలేదు. ఏదైనా తీర్పు ఒక అపరాధం వచ్చినదై శిక్ష విధికి కారణమాయను. కృపావరం అయితే అనేకమైన అపరాధాలు మూలంగా వచ్చినదై మనుషుల నీతిమంతులుగా తీర్చబట్టుకు కారణమాయను. ఒక మనిషి ద్వారా ఎలా అయితే పాపం వచ్చిందో, ఒక మనిషి ద్వారానే పరిశుద్ధత వచ్చింది. ఆ మనిషి యేసు ప్రభువు.
అంటే మనం ఎన్ని పాపంలో ఉన్నా యేసు ప్రభుని అంగీకరిస్తే సరిపోదు. ఆయన చెప్పింది వింటే నీకున్న పాపాలు క్షమించబడతాయి. ఆ పాపము యొక్క మూలం నీ దగ్గరికి వెళ్ళి కట్ అయిపోతుంది. నువ్వు పరిశుద్ధంగా పరచబడతావు. పరలోక రాజ్యం పోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మూడో విషయం మనం చూస్తే మానవుని హృదయం చాలా ఘోరమైనది. వాళ్ళు చిన్నప్పటి నుంచే ఘోరమైన వ్యాధి కలిగిన వాళ్ళు అని రాయబడ్డది. హార్ట్ ఆఫ్ ద మ్యాన్, మానవుడు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, హృదయం చాలా ఇంపార్టెంట్. హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు పాపం చేయలేము. హృదయాన్ని ఆరాధనతో నింపుకున్నప్పుడు పాపం చేయలేము. హృదయాన్ని సినిమాలతోటి, సీరియళ్ళతోటి, రకరకాల మాటలతోటి, ముసలమ్మ కాకమ్మ ముచ్చట్లతోటి ఉన్నప్పుడు ఆ హృదయం ఏం చేస్తుంది అంటే పాపం వైపు మనం నడిపిస్తుంది. అంటే ఏమి వింటున్నాము, ఏమి చేస్తున్నాము కూడా చాలా ఇంపార్టెంట్. మత్తయి సువార్త 15వ అధ్యాయం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారులు, వేశ్యగానము, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే తింటున్నామో దానివల్ల వస్తలేదు, కానీ లోపల నుంచి, హృదయం నుంచి వస్తుంది. ఒకరి పట్ల ద్వేషము, హత్య చేయాలి, వ్యభిచారం చేయాలి, వేశ్యలతో సాంగత్యం చేయాలి, దొంగతనములు చేయాలి, అబద్ధ సాక్ష్యాలు చెప్పాలి, దేవదూషణ, దేవుడు లేడు, అసలు దేవుడే కాదాయన, దేవుని కోసం విరుద్ధంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా మన హృదయంలోకి వెళ్ళి బయటకు వస్తుంది. పాపం ఎలా జరుగుతుంది అంటే మన హృదయం వల్ల. హల్లెలూయా. ఒకటేమో సాతాను ద్వారా, రెండోదేమో ఆదాము అతిక్రమం చేయటం వల్ల, మూడోది మన హృదయం, నాలుగోది దురాశ, లస్ట్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనేను. మనకి ఎన్నో తలంపులు వస్తాయి, అలా చేయాలి, ఇలా చేయాలి. ఆ తలంపులు వచ్చినప్పుడు పాపం కాదు. ఆ తలంపుల్ని మనం నెరవేర్చినప్పుడు పాపం అవుతుంది. ఇప్పుడు ఒకరిని మోసం చేయాలి అని అనిపించినప్పుడు అది పాపం కాదు, దాన్ని నెరవేర్చినప్పుడే పాపం. అయితే విషయం ఏంటంటే మనకు అనిపించిందంటే మనం చేసేస్తాం. దొంగతనం చేయాలని అనిపించింది, చేస్తాం. ఒక మనిషిని పాడు చేయాలని మనం అనిపించింది, పాడు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎన్నో చెప్తాం. లోకంలో అదే జరుగుతుంది. నువ్వంటే ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు నా దిల్ కత్తుకున్నా. చూసుకుంటారు, అమ్మాయి మంచిగా ఉంది, ఎట్లయినా ఆమెతో కనెక్ట్ అవ్వాలి అని చెప్పి ఆమెను పడేస్తారు, ఏదో ఒక మాటలు చెప్పి. ఆమె పడిపోతుంది. రివర్స్లో అబ్బాయిలను కూడా అమ్మాయిలు పడేస్తున్నారు, వాడుకుంటారు, శరీర కోరికలు తీర్చుకుంటారు, తర్వాత ఏముండదు. ఒక మనిషిని పడేయటం ఓకే, ఆలోచన వచ్చింది, నువ్వు దాన్ని అమలు చేస్తున్నావు, అదే పాపం. దురాశ వల్ల పాపం అనేది జరుగుతుంది. ఒక మనిషి ఇద్దరు మనుషులు పాపం చేసుకుంటున్నారు అంటే అది వెంటనే ఇట్లా చూపుల్లో కలిసి చేయటం ఏమి ఉండదు. సినిమాల్లో చూపించినట్టు సినిమా అంతా కూడా నటన. కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఆమెకు ఒక అవసరం ఉంటుంది, ఈయనకు ఒక అవసరం ఉంటుంది. ఆ అవసరాలు తీర్చుకోవటానికి అదొక బిజినెస్ పార్ట్నర్షిప్ అన్నట్టు ఆ పాపంలో నిమగ్నం అవుతారు. ఎగ్జాంపుల్, మందు తాగటం. ఇద్దరు కలిసి మందు తాగాలి అంటే వాళ్ళిద్దరు ఒప్పుకుంటేనే మందు తాగుతారు.
ఒప్పుకోకపోతే తాగలేరు. ఏదో కనిపించగానే మందు తాగటం అనేది ఏమి ఉండదు. కూర్చొని మాట్లాడుకునేది ఉంటుంది. అట్లా ఏదైనా కానీ ఈ మాట్లాడుకునేది, ఇది కూర్చునేది అంతా ముందు ఫస్ట్ ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఆ ఆలోచన అమలు చేస్తాం, కథం అంతే. అదే పాపాన్ని తెచ్చుకుంటే ఆ పాపం వల్ల వచ్చి జీవితం మరణము. చాలామంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఇలాంటి పాపంలో పడిపోతున్నారు. తర్వాత ప్రకృతి సిద్ధ జనము, కీర్తన 51:5. నేను పాపంలో పుట్టినవాడును, పాపం వల్ల నా తల్లి గర్భంను ధరించాను. మనం ఆల్రెడీ పాపంలో పుట్టినాం కాబట్టి పాప స్వభావం అనేది మన లోపల ఉన్నది. ఒకటేమో మనకు తలంపు వచ్చినప్పుడు మనం పాపాన్ని చేస్తున్నాం. ఒకటేమో మన హృదయంలోకి వెళ్ళి ఆలోచించుకొని చేస్తున్నాం. హృదయంలో ఆలోచించుకుంది దాన్ని నెరవేరుస్తున్నాం. ఒకటేమో ఆదాము అతిక్రమం వల్ల మనం పాపం చేస్తున్నాం. ఒకటేమో సాతాను వల్ల మనం పాపం చేస్తున్నాం. ఒకటి ఏంటంటే మనం పాపంలో పుట్టాము కాబట్టి పాపం చేస్తాం. అందుకే బాగా బైబిల్ చదవటం, దేవుని ఒక ఆత్మ పొందటం. ఎందుకు అంటే మనలో ఉన్న పాప స్వభావము తొలగిపోవటానికి. మంచి మంచి వ్యక్తులు పాపంలో పడిపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు బైబిల్ చదువుతలేరు, దేవుని మీద పెద్దగా విశ్వాసం లేదు, దేవుని ఇష్టానుసారంగా వాళ్ళు పట్టుకుంటలేరు. దానివల్ల చాలా ఘోరమైన సమస్యలు, ఘోరమైన ఇబ్బందులు. హల్లెలూయా. రైట్, ఇది పాపం యొక్క మూలాలు. ఇప్పుడు పాపంతో క్రీస్తుకున్న సంబంధం ఇది చూద్దాం. క్రీస్తు పాపం లేనివాడు పరిశుద్ధుడు. ఇప్పుడు పాపం గురించి విన్నాం, సాతాను గురించి విన్నాం, మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చూస్తే యేసు ప్రభుకి పాపానికి ఉన్న రిలేషన్షిప్ చూద్దాం. యేసు ప్రభులో పరిశుద్ధుడు, సిన్లెస్, హోలీ. యేసు ప్రభు లోపల ఆదాము రక్తం లేదు, దేవుని రక్తం ఉంది. అందుకే ఆయన పాపం చేయలేకపోయిండు, లేకపోతే పాపం చేసేవాడు. కొన్ని సంఘాలు ఏం చెప్తాయంటే యేసు ప్రభులో కూడా ఆదాము రక్తం ఉంది అంటారు. ఇక ఆదాము రక్తం ఉంటే అది చిందించటం ఎందుకు అవుతుంది? కాదు, ఆదాము రక్తం లేదు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను, మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. పాపాన్ని తీసివేయటానికి ఆయన వచ్చిండు. ఆయన లోపల పాపం లేదు, ఆయన లోపల పాపమే లేదు, ఆయన పాపి కాదు. పాప శరీరాన్ని ధరించిండు ఆయన ఒక మనిషి కోసం, నీ కోసం, నా కోసం. కానీ ఆయన పాపం చేయలేదు, ఆయన బ్లడ్లో అది లేదు. తర్వాత క్రీస్తు పాపము ఎరగడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి రగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాను. పాపం అంటేనే ఏందో తెలియదు, ఆయనను మన కోసం పాపిగా మారిపోయిండు. అంటే నా ప్రేమ నీ పట్ల ఇంత, నువ్వు ఏ పాపంలో ఉన్నావో నేను ఆ పాపం నుంచి విడిపిస్తా. ఇదిగో నేను పరిశుద్ధుడిని, కానీ నీ కోసం నేను ఒక పాపిగా మారుతున్నాను. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నాడు. అన్న పాస్టరు, తమ్ముడేమో పెద్ద గజ దొంగ, అసలు పొంటు కదలదు. చూడడానికి ఇద్దరు సేమ్గా ఉంటారు అనుకుందాం. సేమ్ బట్టలు వేసుకుంటే అసలు వాళ్ళని ఎవరు పట్టుకోలేరు. అన్న దొంగతనాలు చేస్తున్నాడు, అనేక మందిని చంపుతున్నాడు. తమ్ముడు చేస్తున్నాడు, ఇవన్నీ తెలుస్తున్నాయి. అన్నకు తెలుసు ఇవన్నీ. అన్న ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఏదో ఒక మూమెంట్లో నా తమ్ముడిని మార్చు అని. అందరూ వచ్చి చెప్తున్నారు, మీ తమ్ముడు అలా చేసిండు, ఇలా చేసిండు అని. ఈయన అనేకసార్లు తమ్ముడికి చెప్తున్నాడు, నువ్వు ఇట్లా చేయకపోయేట నష్టమవుతుంది అని. కానీ వింటలేడు. అప్పుడు జరుగుతుంది, బండి అట్లా పోతుంది. ఒకరోజు ఏమైందంటే అన్న పలానా ఊరిలో ఉన్నాడు తెలిసింది. తమ్ముడు
పరిగెత్తబడుతున్నాడు, తరమబడుతున్నాడు. ఎవరినో చంపేసిండు, బ్లడ్ మీద అంతా కత్తి ఉంది, బట్టల మీద కూడా ఆ బ్లడ్ స్టెయిన్స్, రక్తం యొక్క మరకలు ఉన్నాయి. క్లియర్గా చూసారు. పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు. ఆమడ దూరంలో ఉన్నాడు. అక్కడ ఉరికిపించిండు, ఇక్కడ ఉరికిపించిండు, లాస్ట్ ఇంట్లో చేరిండు. ఇంట్లో చేరినప్పుడు తమ్ముడు పట్టుకున్నాడు. అన్న నేను ఒకరిని చంపేసిన, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, ఇప్పుడు నేను ఉరికంబం ఎక్కుతా. ఇప్పుడు అన్న ఏమన్నాడంటే, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఈ ఉరికంబం నుంచి నువ్వు తప్పించబడతావు అన్నాడు. సరే నువ్వు ఏది చెప్పినా నేను చేస్తా, నా బట్టలు నువ్వు వేసుకో, నీ బట్టలు నేను వేసుకుంటా, అప్పుడు నిన్నెవడు పట్టించుకోడు, గుర్తుపట్టాడు. సరే అన్న అంటుండు కదా అని చెప్పి వెంటనే బట్టలు మార్చుకోరు. బట్టలు అంటే షర్టే మార్చారు. సరే ఈయనే ఉండు అని చెప్పి తమ్ముడిని అక్కడ పెట్టేసి అన్న బయటకు వచ్చి లాక్ వేసేసుకొని పోలీసు వాళ్ళకి ఇక నేను ఈడున్నా అని చెప్పి తనకు తానే సరెండర్ అయిపోయాడు. పోలీసు వాళ్ళకి తెలియదు నా అన్న అని. కోర్టులో కేసులు అయినా అంతైనా ఉరికంబం ఎక్కించబడ్డది. ఉరికంబం ఎక్కించిన తర్వాత అప్పుడు తమ్మునికి తెలిసింది, అరే నా కోసం మా అన్న చచ్చిపోతున్నాడు. ఈయన ఎంతోమందికి చెప్తున్నాడు, ఎవడు వింటలేడు. హల్లెలూయా. తర్వాత అన్న చంపబడ్డాడు. ఏ పాపం చేయలేడు, చంపబడ్డాడు. అప్పుడు ఈయనకు మారు మనసు వచ్చింది. అరే మా అన్న చేయాల్సిన సేవ చాలా ఉంది, నేను ఇట్లా కాదని చెప్పి ఆయన మళ్ళీ బైబిల్ ట్రైనింగ్ చేసి ఆయన గొప్ప సేవకుడు అయ్యాడు. ఇది ఏదో కట్టు కథ కాదు, జరిగిన వాస్తవం. అట్లనే సేమ్ దేవుని ప్రియమైన వాళ్ళగా మనం పొందాల్సిన శిక్ష ప్రభు మన మీద వేసుకొని, తన మీద వేసుకొని మనని తప్పించి ఆయన బలైపోయాడు. హల్లెలూయా. కానీ ఆయన లోపల పాపం లేదు, మనం ఆయనను పాపిగా చేసాము. అందుకే మనం ఆయనను గట్టిగా పట్టుకోవాలి. ప్రభు నేను పడాల్సిన శిక్ష నువ్వు పడ్డావు కదా, నేను అనుభవించాల్సిన విధానం నువ్వు అనుభవించినావు కదా అని దేవునికి మన రుణస్థుడుగా ఉండాలి. తర్వాత క్రీస్తు మన పాపంలో కొరకు చనిపోయాను. ఎందుకు చనిపోయాడు బ్రదర్? పాపం దేవుడు తీయలేడు అంటే తీయలేడు. పాపం తీయలేడు. పాపం తీయాలి అంటే పాపం చేయనోడు రక్తం కార్చాలి. ఆ రక్తం ద్వారా మనిషి మొత్తం చచ్చిపోవాలి. ఆయన శరీరంలో ఒక్క బొట్టు కూడా రక్తం ఉండకూడదు. ఏదో జస్ట్ ఏళ్ళు కట్ చేసుకొని ఆ రక్తం చిందిస్తే సరిపోదు. మొత్తం బాడీలో బ్లడ్ అంతా వెళ్ళిపోవాలి. అవి శాస్త్రాల్లో రాయబడిన సత్యాలు. దేవుడు మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, చనిపోయాడు. అందుకే ఆయన చాలా ఘోరంగా చంపబడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖన ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడను. అకార్డింగ్ టు బైబుల్, జీసస్ హ్యాస్ బీన్ డైడ్ అండ్ మేడ్ సెపులర్ and made buried for us. దేవుడు प्रभु अपने के वास्ते, अपने अपन करे सब पापों के वास्ते मर गए, समाधि में चले गए. చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రియమైన వాళ్ళు, దేవుడు మన కోసం మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు. తర్వాత యేసు ప్రభు చేసిన ఇంకొక విషయం ఏంటంటే, అప్పటి వరకు పాపం గురించి ఎవరికి తెలియదు. నేను ఎందుకు హిందూ దేవుళ్ళు దేవతల గురించి ఎందుకు చెప్తా, అసలు నాకు చెప్పే అవసరం ఏమైంది అని అంటే, వాళ్ళని కించపరచటం కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు. నా దేవుడు ఎంత గొప్పవాడు తెలియపరచటానికి నేను ఒక్కొక్కసారి అట్లా వెళ్తుంటా. మీరు ఏ గ్రంథంలోనూ చదవండి, పాపం గురించి పెద్దగా ఏమి ఉండదు.
ఇప్పుడు శివపురాణం చదవండి. శివపురాణంలో శివుడు ఏం చేసిండంటే కొంతమంది స్త్రీలను మంత్రం చేసి వాళ్ళని మత్తులో తీసుకొచ్చి వాళ్ళని ఒక ప్లేస్లో తీసుకుపోయి వాళ్ళని అందరినీ పాడు చేసిండు. వీళ్ళకి తెలియదు. వీళ్ళు లేచి అయ్యో శివుడు మమ్మల్ని మోసం చేసిండు, మమ్మల్ని పాడు చేసిండు కదా అని చెప్పి భార్య అయిన పార్వతికి చెప్తే ఆమె మళ్ళీ వీళ్ళ మీదనే రివర్స్ అయిందంట. హల్లెలూయా. మరి ఇంకేముందట పాపం అంటే ఇది ఎట్లుందంటే మత్తు మంజు ఇచ్చి వాళ్ళని పడేసి వాళ్ళని పాడు చేసేసి తర్వాత చాలా ఘోరంగా విషయం ఏంటంటే వాళ్ళు పోయి వాళ్ళ బాధలు చెప్పుకుంటే మీరేం తక్కువ వారు కాదు, మీరే కావాలని మా ఆయనని పాపంలో పడేసారు అన్నట్టుగా గ్రంథాల్లో రాయబడ్డాయి. ఏ గ్రంథంలోనే తీసుకోండి. కానీ యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచటం ఆయన రావటం వల్ల పాపం యొక్క స్పృహ కలిసిందనమాట. ఓహో పాపం ఇంత ఘోరమైనది. అది యేసు ప్రభు వచ్చే చూపించండి, ఎవరు చూపించలే. అందుకే మనము వేరే మందిరాలకు వెళ్ళినప్పుడు, వేరే దేవుళ్ళు దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి నాకు అది చేయి ఇది చేయమంటాం, కానీ మన పాపాలు ఒప్పుకోము. అదే యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు వాడు బాప్తిజం తీసుకోకపోను, ప్రభువా నేను నా పాపం క్షమించు అంటాడు. ఎందుకు అంటే ఆయన లోపల పాపం లేదు. పాపం యొక్క స్పృహ ఆయన చూపించిండు. హల్లెలూయా. యోహాను సువార్త 15:22 చూడండి. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారి పాపము మిషలేదు. ఎవడను చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా ఎడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. చాలా ఎక్సలెంట్ వచనాలు ఇవి. నేను దాని గురించి చెప్పకపోతే వాళ్ళకి స్పృహ ఉండదు. నేను చచ్చిపోవాల్సిందే, నేను రక్తం చిందించాల్సిందే. నేను చిందించటం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది యేసు ప్రభు ఎందుకు వచ్చిండో ఏం చేసిండో ఇక్కడ రాయబడ్డది. సకాల మతాలు మనం చదివితే అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం చేశారో మనకు తెలియదు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ కూడా నేను దేవుణ్ణి, నేను దేవతని, నాకు మొక్కండి అని ఎక్కడ చెప్పలేరు. వాళ్ళు వాళ్ళ లైఫ్ బతికారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు విష్ణు భగవాన్ ఉన్నాడు, 2 భార్యలు. బ్రహ్మ గారు ఉన్నారు, 2 భార్యలు. శివుడు గారు ఉన్నారు, ఆయనకి 2 భార్యలు. ఎంతోమంది ఉన్నారు, 2 వేసుకుందాం మనం. వాళ్ళు ఎక్కడ కూడా మేము దేవుళ్ళము, మేము దేవతలం, మీరు మాకు మొక్కండి, నేను చెప్పింది వినండి, మీకు మంచి జరుగుతుంది, మేము మీకు మోక్షం ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఏడా చెప్పలేదు. మరి వాళ్ళని ఎలా తయారు చేసారు అంటే బ్రాహ్మిన్స్ వాళ్ళని ఆ విధంగా తయారు చేశారు. వీళ్ళు దేవుళ్ళు, వీళ్ళకి మొక్కాలి. రాముడు మన దేవుడు, విష్ణు అవతారము, ఆయనకు మనం మొక్కాలి. మొక్కితే మనకు మంచి జరుగుతుంది, చనిపోతే మనం పరలోక రాజ్యం పోతాం. మనం రామాయణం మొత్తం చదివితే నన్ను ఒక దేవుడిగా మీరు కొలవండి అని ఆయన చెప్పలేడు. కానీ బ్రాహ్మిన్స్ ఆ విధంగా చేసి మొక్కారు వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ అవసరతలు తీర్చడానికి. కానీ వాళ్ళు మొక్కిరు చేసారు, కానీ వాళ్ళు పాపం గురించి స్పృహ ఇయ్యలేకపోయారు. ఎవరు కూడా పాపం గురించి చెప్పలేదు. ఒక యేసే ఒకటే చెప్పాడు, పాపం ఘోరమైనది, పాపం చేయకండి, మీ పాపాలను క్షమిస్తున్నా. అందరి పాపాలను క్షమించేయచ్చు, కానీ రక్షణ రాదు. ఎందుకంటే రక్తం చిందించాలి, ప్రాణం పెట్టాలి. ఒక పాపం నుంచి పరిష్కారం ఏంది అని అంటే అప్పుడు గొర్రెనో ఆవునో బలిస్తుండే, అది జంతువు. అది టెంపరీగా పాపం పోతుండే, పర్మనెంట్గా పోయేది కాదు. పర్మనెంట్గా పోవాలి అంటే ఈ పాపం చేయనుడు రక్తం కార్చాలి, చనిపోవాలి, ప్రాణమే పెట్టాలి. అది యేసయ్య చేసి చూపించాడు. యేసు ప్రభుకి పాపంకు ఉన్న సంబంధం ఏంటంటే ఆయన పాపంను చేయకుండా బ్రతికి అనేకులకి పాపం నుంచి విమోచన ఇచ్చాడు. తర్వాత 5th పాయింట్ ఏంటంటే పాపముల కొరకు అపరాధ పరిహార బలి చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అపరాధ బలిగా మారిండు.
హల్లెలూయా. యెషయా 53:10. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టుడాయెను. ఆయన అతని వ్యాధి కలుగజేసెను. అతడు తనను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతను దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెషయా గ్రంథం. యేసుప్రభు వల్ల యెహోవా దేవుని ఉద్దేశం సఫలమవుతుంది. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎంతోమంది మనుషులు ఉన్నారు కదా, మరి ఆయననే ఎందుకు ఒప్పుకున్నా? ఆయననే ఈయన కాబట్టి. ఇదే యెషయా గ్రంథంలో యెహోవా మరణాన్ని మింగేస్తాడు అన్నాడు. అవన్నీ కూడా యేసుప్రభు జీవితంలో యేసుప్రభు ద్వారా మనకి జరిగింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అది దేవుని ఒక ఉద్దేశం. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపలను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండిన వారి నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయం. యేసుప్రభు వారు మన కొరకు చనిపోయాడు, మన కోసం రక్తం కార్చాడు. మనము ఆ శ్రమ శోధన జయించాలని మన కోసం తనలాడిన వ్యక్తి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన కోసం అపరాధ పరిహార్థ బలిగా మారిపోయాడు ఆయన. ఎందుకు బాప్తిజం తీసుకోవాలా బ్రదర్? ఎందుకు దేవుని సేవ చేయాలా బ్రదర్? అసలు ఎందుకు ఆయన నమ్మాలా బ్రదర్? ఎందుకు సండే చర్చికి పోవాలంటే ఎందుకే? ఎవడు చేసిండు ఇట్లా? ఏ వ్యక్తి మన కొరకు బలయ్యండు? ఏ వ్యక్తి మన కొరకు రక్తాన్ని చిందించిండు? ఏ వ్యక్తి నీకు బదులుగా నేను చనిపోతాను ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎవరు చెప్తారు? ఎవడు చెప్పాడు. అందుకే యేసయ్య చెప్పుడు నన్ను ఫాలో అవ్వాలి. తర్వాత యేసు తన ప్రజలను పాపం నుండి రక్షించెను. మత్తయి సువార్త 21:21. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనను యేసు అని పేరు పెట్టదు అనెను. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఇది ఓన్లీ యూదులకి లేకపోతే ఇజ్రాయెల్ ప్రజలకు కాదు ఈ మాట, సమస్త జనాలకి. అందరూ ఆయన ప్రజలే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. వాళ్ళని రక్షించటానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. ఆయన పుట్టడానికి ఒక పర్పస్ ఉన్నది. ఆయన పుట్టడానికి ఒక మర్మం ఉన్నది, ఒక మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏంటంటే పాప విమోచన చేయటం. హల్లెలూయా. యేసు తన ప్రజలను పాపం నుండి రక్షించెను. తర్వాత 7th, పాపమును క్షమించే అధికారం యేసు కలదు. ఆయనను పాపం క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పోమని చెప్పగా, పాపాలను క్షమించే అధికారం ఎవరికైనా ఉందా అంటే అది యెహోవా దేవునికే ఉంది. యెషయా గ్రంథంలో ఏమంటాడంటే నేను మీ పాపాలని ఎప్పటికీ నేను గుర్తు చేసుకోను, నేను వదిలేస్తున్నాను అని యెహోవా దేవుడు చెప్పాడు. ఇక్కడ కొత్త నిబంధన యేసు ప్రభు చెప్తుండు, నేను మిమ్మల్ని మీ పాపాలు క్షమించే అధికారం నాకున్నది. ఈయననే ఆయన కాబట్టి చెప్పాడు. అంటే పాపం కూడా నేను ఏం చేయలేదు, మళ్ళా పాపాన్ని క్షమించే అధికారం కూడా ఈయనకున్నది. ఎంత గొప్ప విషయమో చూడండి. తర్వాత ప్రతి పాపము యేసు రక్తం ద్వారా కడగబడును. ప్రతి పాపాన్ని కడిగేస్తా అంట. అట్లా అని చెప్పి నీకు పాపం చేయమని చెప్పి లైసెన్స్ ఇస్తలేదు. నువ్వు చేయబోయిన పాపాలన్నీ కూడా ప్రభు రక్తంతో కడిగేస్తున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యోహాను మొదటి పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమే యుందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. అప్పుడు ఎట్ దట్ టైం ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు రక్తం పవిత్రమైనది.
ఆ రక్తము అనేకులకు చిందింపబడితేనే అనేక పాపాలు క్షమించబడతాయి. అంటే యేసు ప్రభు రక్తం ఏం చేసింది? పాపాన్ని కడిగేసింది, పరిశుద్ధంగా మార్చింది. ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉన్నాడు, వాడు ఎన్నో పాపాలు ఎన్నో తప్పులు చేసిండు, యేసయ్యను అంగీకరించిండు, యేసయ్య రక్తం వచ్చి కడిగేసింది, వాడు చనిపోతే పరలోక రాజ్యం పోయే ఛాన్స్ దొరికింది, వెళ్ళిపోతాడు, డౌటే లేదు. యేసు రక్తము పాపం నుండి మనల్ని విడిపించింది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. యేసు మన పాపం నుండి మనల్ని విడిపించెను. ప్రకటన 1:5-6 చాలా ఇంపార్టెంట్. నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడకు లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. మనల్ని ప్రేమించును, తన రక్తం వలన మన పాపం నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రియమైన వారలారా, యుగ యుగాలు తను ప్రేమిస్తున్నాడు, యుగ యుగాలు మన కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అంటే ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో చూడండి. కాబట్టి నేను ఏమంటా అంటే, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇంట్లో మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండరు, వదిలేయండి, వాళ్ళ కోసం ఏంది పెద్దగా ఆలోచించేది. మన పిల్లలే కావచ్చు, భర్తనే కావచ్చు. పిల్లలు ఈరోజు ఉన్నారు, పెళ్లి చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. కొడుకులైనా కానీ పెళ్లి చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోయేటోళ్ళు. భర్త కూడా అంతే. కానీ దేవుడు అట్లా కాదు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మన కోసమే ఆలోచిస్తున్నాడు. ఆ దేవుని కోసం బ్రతుకుదాం, ఆ దేవుని సేవ చేద్దాం. ఉంటే ఉన్నాం, లేకపోతే ఓడిపోయినాం. చివరి వరకు దేవుని కోసం బ్రతుకుదాం. అన్యులు ఎంతోమంది ఉంటారు, ఎన్నెన్నో చెప్తారు. అయ్యో నా దేవుడు బాధపడతాడు కదా, దేవుని పట్టుకొని ఉందాం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు మనము అధ్యాయము 85, ధర్మశాస్త్రంలో 3 రకాల పాపాలు, వాటి పరిష్కారం చూద్దాం. ధర్మశాస్త్రంలో ఉన్న పాపాలు ఏంది? ఇది చాలా హైలీ సబ్జెక్ట్ అనమాట, మనకి ఎక్కడ కూడా తెలియదు. చూద్దాం. పరిష్కారము, దిద్దుబాటు, అవసరం లేని తెలియక చేసిన పొరపాటు. లేవీలకు రాసిన లేవీకాండం 4:12. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిని దేని విషయమైనను ఎవరైనా పొరపాటు చేయరని కార్యములు చేసి పాపి అయిన ఎడల. తర్వాత లేవీకాండం 13:14. ఇశ్రాయేలు సమాజం అంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మరి చేయరాని పని చేసి అపరాధం అయిన ఎడల, వారు ఆ ఆజ్ఞకు విరోధంగా చేసిన పాపం తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడ దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. లేవీకాండం మనం చదివితే మొత్తం పాపం యొక్క చిట్టా అంతా కూడా అందులోనే రాసిండు. ఇప్పుడు మనము వాడే కోర్టులో ఉన్న లాస్, జడ్జి ఏదైనా విధించడం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ లేవీకాండంలోకి వెళ్ళి తీసుకున్నారు. లేవీకాండము, ద్వితీయోపదేశ కాండం. ఒక రాజు ఎలా ఉండాలి, రాజును ఎలా అభిషేకించాలి, ఏది పాపం ఏది నిజం. ఒక మనిషి ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు, చెల్లెల్ని ఎందుకు చేసుకోవద్దు, అక్కని ఎందుకు చేసుకోవద్దు, అత్తని ఎందుకు చేసుకోవద్దు, ఎవరిని చేసుకోవచ్చు. విడాకులు ఎలా తీసుకోవాలి, విడాకులు తీసుకున్న తర్వాత ఏం సమర్పించాలి, దాని తర్వాత ఒకవేళ విడాకులు ఇవ్వకపోతే ఏంది, ఒక జంతువును చంపినప్పుడు ఆ జంతువు వల్ల వచ్చే ఏం చేయాలి, ఒక జంతువు ఒక వ్యక్తిని చంపినప్పుడు దాన్ని ఎలా శిక్ష చేయాలి. ఇలాంటి శిక్షలన్నీ కూడా మనకి పాత నిబంధనలో రాయబడ్డది. అదంతా మనం చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. ఆ లేవీకాండం చదివితే. ఇక్కడ మనం చూస్తే ఎవరైనా ఒక సమాజము పాపం చేస్తే ఆ సమాజం అంతటి కొరకు ఒక దూడని తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొచ్చి ఆ సమాజంలో ఒక పెద్ద మనిషి ఆ దూడ మీద చేయబెట్టి ఆయన పాపాలన్నీ కూడా ఆ దూడ మీద వేసినట్టు అనుకొని
తర్వాత ఆ దూడను చంపాలి, ఆ దూడను కాల్చివేయాలి, ఆ దూడలో ఉన్న లివరు కిడ్నీలు అన్నీ తీసి అది సపరేట్గా కాల్చేయాలి. ఇట్లా కాల్చేస్తే మీకున్న పాపం పోతుంది అని చెప్పి దేవుడు చెప్పిండు. అక్కడ దూడను ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసిండు? మన కొరకు ఒక దూడ ఎందుకు చచ్చిపోతుందంటే, నువ్వు చేసిన పాపం వల్ల ఒక జంతువు చనిపోతుంది. నువ్వు పాపం మానుకో, నీకు ప్రతిగా ఒక జంతువు బలి అవుతుందని మనకు తెలియపరచటానికి దేవుడు అది నియమిస్తే, మనోళ్ళంతా ఏం చేశారంటే, పాపం చేయాలా ఏముంది, ఒక దూడని తెచ్చుకుందాం, ఒక ఆవుని తెచ్చుకుందాం, ఒక గొర్రెని తెచ్చుకుందాం, బలి ఇద్దాం, మళ్ళీ కొన్ని రోజులతో మళ్ళీ పాపం చేద్దాం. ఇది అయిందనమాట. హల్లెలూయా. తర్వాత లేవీకాండం 4వ అధ్యాయం 22-23. అధికారి పొరపాటున పాపం చేసి తన దేవుడిని యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనాను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపం చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషము మగపిల్లను మేకపిల్లను అర్పణంగా తీసుకొని వచ్చి, మొత్తం దాని చిట్టంతా రాస్తాడు. అంటే మనం ఎలాంటి పాపం చేస్తున్నామో అలాంటి జంతువుని చంపటం, బలి అర్పణ చేయటం. ఇది పాత నిబంధనలో ఉన్న పాపాల ఒక చిట్ట, దాని పరిష్కారం అన్నమాట. మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేం బ్రదర్? మరి ఇప్పుడు కూడా చేయాలి కదా అంటే, దేవుడు అవసరం లేదని ఆయననే బలి అయిపోయింది. ఒక మేక పిల్లల, ఒక దూడ లెక్క, ఒక గొర్రె పిల్ల లెక్క అందరి కోసం వన్స్ ఫర్ ఆల్. అది ఓన్లీ జంతువుల బలి, ఇదేమో పరమేశ్వరుని బలి, పరమాత్ముని బలి, దేవాది దేవుని బలి అందరికీ వర్తిస్తుంది. అందుకే మనం ఇప్పుడు ఆ ఆచారాలు పాటిస్తుంది. ఒకవేళ యేసయ్య సిలువలో చనిపోకపోతే మనం కూడా మనకున్న పాపాలు క్షమించబడటానికి ఒక గొర్రెను మేకను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గొర్రె 5,000 10,000 ఉంది. 10,000 ఉంది, బలి అర్పణ చేసినాం, అయిపోయింది. దానికి 15,000 ఖర్చు వచ్చింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏదో తప్పు చేస్తాం, మళ్ళీ దానికి మళ్ళీ బలి. అట్లా అప్పుల మీద అప్పులు అయిపోతాయి ఇజ్రాయెల్ ప్రజలకి. ఇవన్నీ వద్దని చెప్పి దేవుడే తీసేసాడు. హల్లెలూయా. లేవీకాండం 4వ అధ్యాయం 27-28. మీ దేశస్థులో ఎవడైనా పొరపాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనాను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపం ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపం విషయమే నిర్దోషమైన ఆడు మేక పిల్లను అర్పణంగా తీసుకొని రావాలి. హల్లెలూయా. అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చిండో ఆ ఆజ్ఞలను మీరి దేశంలో ఎవరు పాపం చేసినా ఒక ఆడమేకని నువ్వు బలి ఇవ్వాలి. తెలిసి చేసినా తెలియక చేసినా ఏదో ఒక జంతువు బలి అయిపోవాలి. ఈ పాపాలు పరిహారం దిద్దుబాటు అవసరం లేనివి, పొరపాటున చేసినవి, ముందుగా నిర్ణయించుకొని చేసినవి కావు. అనుకోకుండా చేసిన పాపాలు, అనుకోకుండా ఒకరిని చంపేసినాం, అనుకోకుండా ఒకరిని పాడు చేసినాం, అనుకోకుండా ఒక జంతువుని మనం తీసుకొని వస్తున్నాం, బలి అర్పణ చేసినాం, ఒకరిని నాశనం చేసినాం. వాళ్ళకి ఈ రూల్స్ అన్నమాట. హల్లెలూయా. పాప పరిహార్థ బలి. పరిహారం దిద్దుబాటు అవసరం లేని పొరపాటును చేసిన పాపాలకు పరిష్కారం పాప పరిహార్థ బలి. దిద్దుబాటు లేదు, ఇంకేం చేయలేం, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దానికి పాప పరిహార్థ బలి అని చెప్పి మేకపిల్లను లేకపోతే దూడను ఆవును ఇవ్వటం, బలి అర్పణ చేయటం. ఇది పాత నిబంధనలో ఉన్న చట్టం. అది కూడా పాపాలను క్షమిస్తుంది, ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. లేవీకాండం 4వ అధ్యాయం 24. ఆ మేక పిల్ల తల మీద చేయి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దాన్ని వధింపవలను. ఎవడైతే పాపం చేసిండో ఆ మేక పిల్ల మీద చేయి పెట్టాలి. ఆ మేకను చూస్తూ నేను పాపిని, నేను ఆ పాపం అంతా కూడా మేక పిల్ల మీద వేస్తున్నాను అని చెప్పి ఒప్పుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ మనిషి మీద ఉన్న పాపం ఆ మేక పిల్ల మీద పోతుంది. అసలు బలి అర్పణ చేయకపోతే ఏమవుతుందంటే వాడు చచ్చిపోతాడు.
హల్లెలూయా. చాలా అంటే దేవుడు ఒక టైం ఇచ్చిండు. నువ్వు పాపం చేసినావు, ఎంత తొందర అంతా మేకని తీసుకురావాలా, దాన్ని బలి ఇవ్వాలి. అట్లయినా నువ్వు ఒప్పుకుంటావు కదా అన్నది దేవుని ఒక నిర్ణయం. వీళ్ళు ఒప్పుకొని ఏం చేస్తారు, మళ్ళీ చేసుకుంటూ వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది హిందూయిజంలో కోడ్లను మేకలను బలి ఇస్తారు, దేవతలకి బలి ఇస్తారు. అది అసలు ఎందుకు ఇస్తారు ఎవరికి తెలియదు. ఇక ఈడ స్టార్ట్ అయ్యింది. అందుకే బైబిల్లో ప్రతిదానికి మూలం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. లేవికాండం 1:11 చదివితే, బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధానాన్ని వధింపవలను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తం ప్రోక్షించవలను. ఒక గొర్రెను మేకను బలి ఇచ్చిన తర్వాత దాని రక్తం ఒక దగ్గర పట్టుకోవాలి. వేరే సెపరేట్గా రక్తాన్ని పట్టుకొని ఆ దేవుని సన్నిధిలో ఆ రక్తం అంతా కూడా ప్రోక్షించాలి, యాజకుడు చేయాలి. తర్వాత ఆ బలి పశువుని చంపేయాలి. అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. దీనికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. యాజకుడికి చంపు అవుతుంది. యాజకుడు పడే కష్టం చాలా భయంకరం. హల్లెలూయా. పాపం చేసినవాడు మామూలుగా కూర్చుంటాడు అక్కడ, అంతే. అంతా యాజకుడే చేసుకోవాలి. లేవికాండం 4:6-7 చదివితే, ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తంలో కొంచెం 7 మార్లు యెహోవా సన్నిధి ప్రోక్షించవాలి. అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధి నున్న సుగంధ ద్రవ్యం ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తము కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దనున్న దహన బలిపీఠం అడుగున ఆ కోడ యొక్క రక్తశేషమంతయు పోయవలను. హల్లెలూయా. ఆ యాజకుడు ఏం చేయాలంటే ఆ రక్తంలో తన వ్రేలు ఉంచి దేవుని మందిరం దగ్గర పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం అని ఒక ప్లేస్ ఉంటుంది. దాన్ని వేరు చేసేది ఒక తెర అనమాట, ఒక కర్టెన్. ఆ కర్టెన్ మీద ఆ దేవుడు ఉన్న ఆ పొజిషన్ మీద 7 సార్లు స్ప్రింకిల్ చేయాలి, ప్రోక్షించాలి. తర్వాత బలి అర్పణ చేయాలి. హల్లెలూయా. ఇదంతా ఎవరు చేయాలా? యాజకుడు చేయాలి. ఎవరి పేరు మీద చేయాలా? ఎవడైతే పాపం చేసాడో వాడు ఈ గొర్రెనో మాంసాన్ని ఏదైతే తెచ్చినో దాన్ని చేయాలి. ఇది పాప పరిహార్థ బలి. లేవికాండం 6:26 పాప పరిహార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దానిని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణము దానిని తినవలను. ఈ పాప పరిహార్థ బలిలో కూడా కొంచెమేమో అర్పించాలి, కొంచెమేమో యాజకుడు తినేసాలి. అంటే నీ పాపాలు నేను ఒప్పుకుంటున్నా, నేను తినేస్తున్నా, ఇక నువ్వు ఫ్రీ అయిపోయినావు అని దాన్ని అర్థం అన్నమాట. ఆ విధంగా పాత నిబంధన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుండే. మనం చాలా అదృష్టవంతులు. దేవుని ఒక కృప బట్టి మనకు అది లేదు. లేకపోతే యేసయ్యను నమ్మినాము, యెహోవా దేవుని నమ్మినాము, యెహోవా దేవుని నమ్మితేనే పరలోక రాజ్యం పోతాము అంటే అవి అర్పించుకుంటూ ఉండాలి. ఇంకా నువ్వు ఏదైనా పాపం చేసినావా, మినిమం కనీసం ఒక పావురన్న తీసుకురావాలి. పావురం రేటు ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఏమో ఉంది. ఆ పావురాన్ని తెచ్చి ఆ పావురాన్ని చంపాలి. దాని రక్తం ఒక దగ్గర పెట్టాలి. దానిలో కొంచెం మాంసం ఏమో తినాలి, కొంచెం మాంసం ఏమో కాల్చేయాలి. తాబేలు తీసుకురావచ్చు, గొర్రెను, మేకను. మళ్ళీ ఏది పడితే ఆ జంతువులే కాదు, అవన్నీ కూడా ఓన్లీ శాకాహారి. గ్యాబ్రియల్ శాకాహారియే ఉండాలి. హల్లెలూయా. ఆవు శాకాహారి, గొర్రె, మేక ఇవన్నీ కూడా శాకాహారి. చాలా ఇంపార్టెంట్. పక్షులలో కూడా కొన్ని పక్షులే, అన్ని గబ్బిలాలు లేకపోతే గద్దలు ఇవి కావు. ఇవి నిషేధించబడి, ఇవి అసలు తినద్దు అంటాడు. పాముల్ని బలి ఇవ్వనికి లేదు. జంతు స్వభావాన్ని బట్టి బలి అర్పణ చేయటం ఇంపార్టెంట్. హల్లెలూయా. తర్వాత మనం చూద్దాము పరిహారం దిద్దుబాటు అవసరం గల పొరపాటు చేసిన పాపాలు. లేవికాండము 5:14-19 మరియు యెహోవా
మోషేకి ఇలాగూ సెలవిచ్చాను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటిని విషయంలో పొరపాటు పాపం చేసిన ఎడల తాను చేసిన అపరాధము నీవు ఏర్పరచున వేల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువ గల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపం వలన నష్టము నిచ్చుకొని దానితో 5వ వంతు యాజకుని ఇవ్వవలను. ఆ యాజకుడు అపరాధ పరిహార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరుగునను అతడు అపరాధి అయిన తన దోషమునకు శిక్ష భరించును. కానీ నీవు ఏర్పరిచిన వేల చొప్పున మందల నుండి నిర్దోషమైన పొట్టను అపరాధ పరిహార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకొని రావాలని. అతడు తెలియక పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతని క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహార్థ బలి. అతడు యెహోవాకు విరుద్ధంగా అపరాధం చేసినది వాస్తవము. ఇక్కడ బలి అర్పణ చేసేటప్పుడు, బలి పశువును తెచ్చేటప్పుడు మనకి ఇష్టం వచ్చిన పశువును తీసుకురావద్దు. ఈ ఇజ్రాయెల్ ప్రజల్లోనే కొంతమంది యాజకులు ఉంటారు. ఆ యాజకులు ఏం చేస్తారు అంటే దేవుని యొక్క మందిరం దగ్గర ఉంటారు. వాళ్ళకంటూ ఒక మంద ఉంటుంది. ఆ మందలో పుట్టిన ఏవైతే గొర్రెలు, ఆవులు, దూడలు ఉంటాయో చాలా కేర్ఫుల్గా వాళ్ళు పెంచుతారు. మనం బైబిల్లో యేసు ప్రభు దగ్గర గొర్రెల కాపరి గురించి మనం విన్నాం. గొర్రెల కాపరి వచ్చి దేవదూతలతో దేవదూత వచ్చి గొర్రెల కాపరితో మాట్లాడిండు. గొర్రెల కాపర్లు వాళ్ళ మందని తీసుకొని యేసు ప్రభుని ఆరాధించడాన్ని మనం క్రిస్మస్ నాటికల్లో చూసాం. అసలు ఈ గొర్రెల కాపర్లు ఎవరు అని చూస్తే వాళ్ళు మామూలుగా గొర్రెల కాపర్లు కాదు. వాళ్ళు ఈ బలిపీఠంకి సంబంధించిన గొర్రెలు, మేకలను, ఆ పశువులను కాపాడే యాజకులు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఒక యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక పొత్తి గుడ్డలతో ఎలా అయితే చూడతారో అలానే ఒక మేక కావచ్చు, ఒక గొర్రె కావచ్చు, పుట్టంగానే దాన్ని ఏం చేస్తారు అంటే మట్టిలో వేయరు. చాలా జాగ్రత్తగా 2 చేతులతో పట్టుకొని బట్టతో చుట్టూ ఏం చేస్తారంటే ఒక ఆకారంలో పెడతారు. ఒక రాయిని తొలిపించిన ఆకారంలో పెడతారు. యేసు ప్రభుని కూడా అట్లనే పెట్టారు. అంటే చాలా కేర్ తీసుకుంటారు అన్నమాట. ఆ గొర్రె కూడా దానికి దెబ్బ తాకి ఉండద్దు, దానికి రోగం వచ్చి ఉండదు, అది ముసలిది ఉండద్దు, దాని తర్వాత దానికి పుండ్లు, ఒక కన్ను ఉండటం అట్లా ఉండద్దు. అది బలికి యాక్సెప్ట్ కాదు. తర్వాత దాని మీద మచ్చలు ఉండకూడదు. చాలా కష్టం. చాలా శ్రేష్టమైన జంతువుని వాళ్ళు పెంచాలి. ఆ శ్రేష్టమైన జంతువులకి వెళ్ళి వీళ్ళు సెలెక్ట్ చేయాలి. హల్లెలూయా. అంటే ఒక పాపం చేసినందుకు దానికి ప్రాయశ్చిత్తానికి ఇంత తన్లాట అన్నమాట. అయితే దేవుని ప్రియమైన వారలారా అదంతా దేవుడు తీసేసాడు. చాలా భక్తి శ్రద్ధలతో, చాలా నిష్టతో ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఆ బలి అర్పణను చేయాలి. అప్పుడు దేవుడు దాన్ని స్వీకరిస్తాడు. హల్లెలూయా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఇప్పుడు అసలు అదంతా లేనే లేదు. ఏముందో రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాం, అయిపోయింది. ఒకవేళ అదే లేకపోతే పాప పరిహార బలి చేయాల్సి వస్తే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. మరి దీన్ని కూడా మనము నిశ్చయతతో, చాలా సంపూర్ణమైన భక్తితో మనం తీసుకోవాలి. రైట్. లేవికాండం 6వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం చదివితే, మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చు, ఒకడు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసి పాపి అయిన ఎడలా, అంటే దేవునికి ద్రోహం చేసి దేవుడు మాట వినకుండా దేవునికి పాపి చేస్తే, దేవుని దృష్టిలో తను పాపి అయితే, తనకు అప్పగింపని దాన్ని గూర్చే కానీ, తాకట్టు ఉంచిన దానిని గూర్చే కానీ, దోచుకునే దాన్ని గూర్చే కానీ, తన పొరుగు వానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగు వారిని బలాత్కరించిన ఎడలనేమి,
పోయినది తనకు దొరికినప్పుడు దానిని గురించి బొంకిన ఎడల నేమి మనుషులను వేటిని చేసి పాపులవుతారో వాటి అన్నిటిని దేని విషయమై అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి అతడు పాపం చేసి అపరాధియగు గనుక అతడు తాను దోచుకున్న సొమ్మును గూర్చి కానీ బలాత్కారం చేతను అపహరించిన దాన్ని కానీ తనకు అప్పగింపబడిన దానిని కానీ గూర్చి కానీ పోయి తనకు దొరికిన దానిని గూర్చి కానీ దేనిని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసనో దానంతయు మరలా ఇచ్చుకొనవలను. ఆ మూలధనము నిచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహార్థ బలి అర్పించు దినము సొత్తుదారునికి ఇచ్చుకొనవలను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచవలని వేలకు మందల నుండి నిర్దోషమైన పొట్టేలను యాజకునికి యుద్ధకు తీసుకొని రావాలి. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతడు అపరాధ తగునట్లు తాను చేసిన వాటినన్నిటిలో ప్రతి దానిని విషయమే అతనికి క్షమాపణ కలుగును. ఇక్కడ చెప్తున్నాడు, ఒక మనిషి బలాత్కారం చేత అబద్ధాలు చెప్పి దొంగతనం చేసి దేవుని దృష్టిలో పాపం చేసినావు అంటే తెలిస్తే నువ్వు ఏదైతే దోచుకున్నావో అదంతా ఇవ్వాలి. దోచుకున్న దానికి తర్వాత 5వ వంతు అపరాధ బలిగా పైసలు ఖర్చు పెట్టాలి. దాని తర్వాత నీకంటే ఒక స్పెషల్ ఒక గొర్రెను తెచ్చుకొని నువ్వు చేసిన పాపం నిమిత్తము నువ్వు మళ్ళా ఆ గొర్రెను బలించి నీ పాపాలు కడుక్కోవాలి అంటున్నావు. హల్లెలూయా. అంటే ఇంత పెద్ద ప్రాసెస్ అన్నమాట. మనం ఒక 100 రూపాయలు దొంగతనం చేస్తే ఆ 100 ఇచ్చేయాలి. ఆ 100లో 5వ వంతు 5 రూపాయలు అనుకోండి. 5 రూపాయలతోటి పాప పరిహార్థ బలిని నిశ్చయించాలి. తర్వాత ఇది కాక మళ్ళీ నీ కొరకు నువ్వు తప్పు చేసినావు అదంతా వారి కోసం, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసినావో ఎవరినైతే పాడు చేసినావో వాళ్ళకి ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత ఇంకా 5% నువ్వు బలి అర్పణ కొరకు ఖర్చు పెట్టాలి. ఇది కాక నువ్వు మళ్ళీ నీ కొరకు స్పెషల్గా ఒక గొర్రెనో మేకను తెచ్చి నువ్వు యాజకుని దగ్గర బలి అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. హల్లెలూయా. అంటే అప్పటికి ఇప్పటికీ చూడండి ఎంత వ్యత్యాసం ఉంది. అంటే దేవుడు ఎంత కరుణ గలవాడు, ఎంత కృప గలవాడు అర్థం చేసుకోవాలి. రైట్. ఇట్లాంటిదే వాక్యం ఇంకొకటి ఉంటుంది. లేవికాండం 7వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదివితే అపరాధ బలి అతి పరిశుద్ధము. దానిని గురించి విధి ఏదనగా దహన బలి పశువులను వధించుట, అపరాధ పరిహార్థ బలి రూపమైన పశువులను వధింపవలను. బలిపీఠం చుట్టూ దాని రక్తము ప్రోక్షింపవలను. దాని క్రొవ్వునంతటిని అనగా దాని క్రొవ్విన తోకను, దాని అంతర్యములలోని క్రొవ్వున 2 మూత్ర గ్రంథములు కిడ్నీలు, డొక్కలపైన క్రొవ్వును, మూత్ర గ్రంథం మీద క్రొవ్వులు, కాలేజము లివరు మీద వప్పను తీసి దాన్ని నంతయు అర్పింపవలను. యాజకుడు యెహోవాకు హోమంగా బలిపీఠం మీద వాటిని దహింపవలను. అది అపరాధ పరిహార్థ బలిగా యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలంలో దానిని తినవలను. పాప పరిహార్థ బలిని గూర్చి కానీ అపరాధ పరిహార్థ బలిని గూర్చి కానీ విధి ఒకటే. ఆ బలి ద్రవ్యము దానివల్ల ప్రాయశ్చిత్తం చేయు యాజకుని అగును. పొరపాటున చేసిన పాపములకు యాజకుడు నిర్ణయించిన వెల చెల్లించాలి. ఎవరికి నష్టము కీడు చేయబడినది వారికి చెల్లించాలి. దేవుని కూడా చెల్లించాలి. అంటే మనం పాపం చేసినందుకు ఆ యాజకుడు ఏది చెప్తారో అది చేయాలి. సేమ్ ఇదే రూల్ ఇప్పుడు క్యాథలిక్స్ వాడుతున్నారు. నువ్వు ఏదైనా పాపం చేసినావు అనుకో, దానికి ఒక ఫీజు ఉంటుంది. నువ్వు చేసిన పాపం మళ్ళీ ఎవరికి చెప్పద్దు, అక్కడున్న పాస్టర్కే చెప్పాలి. ఒక బోన్లో ఆయన కూర్చొని ఉంటాడు. అన్నట్లుంటే మనం ఆయన చెవులో అయ్యా నేను పలానా దొంగతనం చేసిన అంటే అప్పుడు అయ్యగారు ఏమంటారంటే సరే చర్చికి ఇంత కట్ట అంటాడు. చర్చికి ఈ రూల్స్ నుంచి ఆ రూల్స్ వచ్చినాయి. ఈ రూల్ చూపించి ఆ రూల్ ఒప్పించేవాళ్ళు క్యాథలిక్స్. అప్పుడు చర్చిలో చెప్పిన ఏదైతే ఫైన్ ఉందో అది కట్టాలి. అది కడితే నీ పాపాలు క్షమించబడ్డాయి అంతే. నువ్వు ఒప్పుకుంటే కాదు. పాత నిబంధనలు ఇవన్నీ చేయాల్సి ఉండే.
ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు. నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. మనం మన పాపాలు ఒప్పుకోవటం వల్ల పాపాలకు ప్రాయశ్చితం కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. అంటే ఎంత చూడండి, జమీన్ ఆస్మాన్, ఆకాశం భూమికి ఉన్నంత తేడా ఉన్నదండి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూస్తే ఎంత భయంకరం అంటే, ఎంత ఘోరం అంటే, దేవుడు ఏ విధంగా మనల్ని క్షమిస్తున్నాడు, మనల్ని ప్రాయశ్చిత్తంలోకి తీసుకొస్తున్నా చూడండి. తర్వాత అపరాధ పాప పరిహార్థ బలి, ఇది వేరేది. ఫస్ట్ టైం ఏంటంటే పరిష్కారమే లేదు, దిద్దుబాటే లేదు, తెలియకుండా చేసిన బలి. తర్వాత పరిష్కారం ఉంది, దిద్దుబాటు ఉంది, పొరపాటున చేసిన పాపాలు. హల్లెలూయా. కొన్ని దానికేమో అసలు పరిష్కారమే లేదు, కొన్ని దానికేమో పరిష్కారం ఉంది. ఇప్పుడు అపరాధ బలి అందులోనూ ఒకటి. తర్వాత చేసిన పాపాల గురించి చూస్తే అపరాధ పాప పరిహార్థ బలి. పొరపాటున చేసిన ఈ పాపాలకు పరిష్కారం 2 పనులు చేయాలి. యాజకుడు నిర్ణయించిన వెల చెల్లించాలి. ఆ తర్వాత అపరాధ పాప పరిహార్థ బలి అర్పించాలి. అర్పించుకోవటమే, ఇంకేముండదు. చర్చిలో పాస్టర్ గారు చెప్పిన ఫీజు ఇచ్చేయాలి, తర్వాత నువ్వు మళ్ళీ బలి అర్పించాలి. హల్లెలూయా. 2 చేయాలి. ఇందాక మనం చదువుకున్న లేఖనాల్లో ఇవి ఉన్నాయి. ఇప్పుడు తెలిసి చేసిన పాపాలు, తెలిసి కూడా నువ్వు చేసిన అంతకుముందు ఏంది, అనుకోకుండా జరిగిపోయింది, అనుకోకుండా మర్డర్ జరిగింది, అనుకోకుండా ఏమన్నా పాడు చేసినాం, అనుకోకుండా ఏదో అయిపోయింది. దానికి ఇప్పుడు తెలిసిన దాన్ని ఇష్టపడి తెలిసి చేసిన పాపాలకు బలి లేదు, శిక్ష మాత్రం ఉంది. ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను చెల్లించాలి. వీటిని సాహసించి చేసిన పాపాలు అంటారు. సాహసించి చేసిన పాపాలు లేవికాండం 20 చదివితే తెలుస్తుంది. లేవికాండం 20 1-8 వచనాలు చదువుతాయి. దేవుని పరిశుద్ధతను వ్యతిరేకమైన పాపాలు, కుటుంబానికి వ్యతిరేకమైన పాపాలు, కర్ణ పిశాచిని సందర్శించుట. లేవికాండం 25-27 వచనం. సబ్బాతను ఆచరింకపోవట, సాటర్డే శనివారం ఆరాధన చేయకపోతే వచ్చే పాపాలు. దేవుని ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా మనం చూస్తే చాలా భయంకరమైన పాపాలు. హల్లెలూయా. ఈ పాపాల వల్ల చాలా చాలా ప్రాయశ్చిత్తం, చాలా కన్నీరు కార్చాల్సి వస్తుంది. అవన్నిటి నుంచి దేవుడు ఏం చేసిండంటే మనల్ని విడిపించాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ఇప్పుడు 1 గంట ప్రేయర్లో మనము ఈ లేవికాండం 20 అంతా చదువుదాం. అందులో ఉన్న పాపాల గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.